అది చేసిన చేయరాదు. ఓకే స్క్రీన్ సార్. ఏది కాదు సార్, స్క్రీన్ బ్లాక్ రావాలి. పెన్ను బ్లాక్ పెడితే వస్తుంది. రైట్. గుడ్ ఈవినింగ్ అండి, వినిపిస్తుంది చూడండి సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ టు ఎవరి వన్. మరి లాస్ట్ క్లాస్లో లీఫ్ అండ్ లీఫ్ మాడిఫికేషన్స్ అండ్ టైప్స్ ఆఫ్ లీవ్స్ గురించి మాట్లాడి ఉన్నాం. ఇట్ మీన్స్ పత్రము రకాలు, అలాగే పత్రము రూపాంతరాలు గురించి క్లియర్గా డిస్కస్ చేసి ఉన్నామండి. మరి డైలీ కూడా చెప్తున్నారు నారాయణ సార్. మరి ఇక్కడ ఆల్ ఎస్ఏ బ్యాచెస్ అన్ని కూడా ఆఫ్లైన్లో స్టార్ట్ అయి ఉన్నాయి. మరి ఇంకా ఇకనైనా ఆలస్యం చేయకుండా వచ్చి రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవుతారని మళ్ళీ ఒకసారి మీకు అందరికీ రిమైండ్ చేస్తున్నానండి. థ్యాంక్ యూ. లాస్ట్ క్లాస్లో ఏమి మాట్లాడి ఉన్నాము అంటే లీఫ్ అని. లీఫ్, వాట్ ఈజ్ లీఫ్ అన్నప్పుడు చెప్పి ఉన్నాం, గ్రీన్ ఫోటోసింథటిక్ ఫ్లాటెండ్ స్ట్రక్చర్ ఆఫ్ ఆర్గాన్ వీ కాల్డ్ లీఫ్ అని చెప్పి ఉన్నాం. అలాగే టైప్స్ ఆఫ్ లీవ్స్ గురించి మాట్లాడి ఉన్నాం. పత్రము రకాలు అన్నప్పుడు మరి ఇక్కడ సరళ పత్రము, సంయుక్త పత్రము, ఇట్ మీన్స్ సింపుల్ లీఫ్ అండ్ కాంపౌండ్ లీఫ్. సో ఇవి కూడా మాట్లాడి ఉన్నాం. దెన్ ఆల్సో వెనేషన్ మీన్స్ అరేంజ్మెంట్ ఆఫ్ వీన్స్ అండ్ వీన్లెట్స్ ఇన్ లామినా. ఇక్కడ పిల్ల ఈనెలు అమరు ఉండే విధానాన్ని ఈనెల వ్యాపనం అని చెప్పి ఉన్నాం. మరి ఇక్కడ బాగా చూడాలండి, సింపుల్ కాన్సెప్టే. పత్ర విన్యాసము అంటున్నాడు. ఫిల్లోటాక్సీ, ఈ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను సార్. ఫిల్లోటాక్సీ అంటున్నాడు ఇక్కడ. ఇట్ మీన్స్ పత్ర విన్యాసము. తెలుగులో పత్ర విన్యాసము అంటున్నాం. ఏంది ఫిల్లోటాక్సీ అంటే? వాట్ ఈజ్ ఫిల్లోటాక్సీ? అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ స్టెమ్ ఆర్ బ్రాంచెస్. సో ఇక్కడ అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ స్టెమ్ ఆర్ బ్రాంచెస్ ఈజ్ కాల్డ్ ఫిల్లోటాక్సీ. అంటే ఇక్కడ కాండము, శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధానాన్ని. సో ఇక్కడ కాండము,
లేదా శాఖల పైన పత్రాలు అమరి ఉండే విధాన్ని పత్రాల అమరికనే ఏమంటున్నాడంటే పత్ర విన్యాసము అంటున్నాం. సో అరేంజ్మెంట్ ఆఫ్ లీవ్స్ ఆన్ స్టెమ్ ఆర్ బ్రాంచెస్ వీ కాల్డ్ ఫిల్లోటాక్సీ. మరి ఈ ఫిల్లోటాక్సీ ఎన్ని టైప్స్ గా ఉంటుందంటే, సో టైప్స్ ఆఫ్ ఫిల్లోటాక్సీ రకాలు, పత్ర విన్యాసము రకాలు అని మాట్లాడుతున్నాడు. పత్ర విన్యాసము రకాలు ఏమేమి ఉంటది? ఫస్ట్ వన్ వచ్చి ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. ఈ ఆల్టర్నేట్ నే ఏకాంతర పత్ర విన్యాసం. ఇంకొకటి ఆపోజిట్ ఫిల్లోటాక్సీ, దీన్నే అభిముఖ పత్ర విన్యాసము. థర్డ్ వన్ అండి ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. ఈ ఓరల్డ్ ఫిల్లోటాక్సీనే చక్రీయ పత్ర విన్యాసము అంటున్నాడు. సో ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ, ఏకాంతర, అభిముఖ, చక్రీయ పత్ర విన్యాసము. మరి ఇక్కడ సింపుల్ అండి, వెరీ వెరీ సింపుల్. ఇక్కడ దాని గురించి ఏమి వరి అవ్వాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ గా మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ వన్ వచ్చి ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ. ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ మీన్స్ at each node one leaf can produce and arranged alternately అంటున్నాను ఇక్కడ. దీన్నే వన్ నోడ్ వన్ లీఫ్ ఫిల్లోటాక్సీ అని చెప్పొచ్చు. వన్ నోడ్ వన్ లీఫ్ ఫిల్లోటాక్సీ. చూడండి ఇక్కడ ఇలాగా పత్రం అన్నది మరి ఒక కనుపు దగ్గర ఒక లీఫ్ వస్తుందండి. ఒక కనుపు దగ్గర ఒక లీఫ్ వస్తుంది. మళ్ళీ దీవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే సమాంతరముగా, ఏకముఖం, ఒకే సైడ్ ఇలాగా. సో ఇక్కడ ఏకాంతర పత్ర విన్యాసము అంటున్నాం. దీన్ని ఆల్టర్నేట్లే స్పైరల్ అని కూడా చెప్పచ్చు. స్పైరల్ ఫిల్లోటాక్సీ. చూడండి సార్, ఒక కనుపు దగ్గర ఒక పత్రము అన్నది అభివృద్ధి చెంది ఉంటది. మరి ఇవి ఎలా అరేంజ్ అయి ఉంటాయి అంటే ఇక్కడ ఆల్టర్నేట్, ఇదిగోండి ఇలా ఒకటి ఇలా. సో దీన్నే స్ప్రింగ్ లాగా, ఒక స్పైరల్ లాగా ఉంటది కాబట్టి స్పైరల్ ఫిల్లోటాక్సీ అంటున్నా. సో వన్ నోడ్ వన్ లీఫ్ ఫిల్లోటాక్సీ ఎక్కడ చూస్తాం? ఎగ్జాంపుల్స్ చూస్తే గనక దీన్నే చైనా రోజ్ అంటున్నాడు. మందార, అలాగే సన్ఫ్లవర్ లో చూస్తాం. దీన్నే ప్రొద్దుతిడుగుడు. సన్ఫ్లవర్ ప్లాంట్ లో చూస్తాం. ఈ సన్ఫ్లవర్ ప్లాంట్ లో ఏం చూస్తాం అంటే సూర్యకాంతం అంటున్నాడు. సూర్యకాంతం, దీన్నే సన్ఫ్లవర్. ఇంకొకటి మస్టర్డ్, ఇట్ మీన్స్ ఆవాలు. వీటన్నిటిలో ఏకాంతర పత్ర విన్యాసాన్ని చూస్తాం. మరి నెక్స్ట్ వన్ సెకండ్ వన్ ఏమంటున్నాడు అంటే ఆపోజిట్ ఫిల్లోటాక్సీ. ఈ ఆపోజిట్ నే ఏమంటున్నామంటే అభిముఖ
పత్ర విన్యాసము, అభిముఖ పత్ర విన్యాసం. మరి ఇక్కడ చూడండి ఏం మాట్లాడుతున్నాడు. సో ఇక్కడ అట్ ఈచ్ నోడ్ హ్యాస్ లేదా ప్రొడ్యూస్, ఈచ్ నోడ్ హ్యాస్ ఎ పెయిర్ ఆఫ్ లీఫ్, ఎ పెయిర్ ఆఫ్ లీవ్స్ అంటున్నాడు. ఒక కనుపు దగ్గర ఒక రెండు పత్రాలు డెవలప్ అవుతాయి, అవి రెండు కూడా ఆపోజిట్ మేనర్ లో ఉంటాయి. అంటే దీన్ని ఏం చెప్పొచ్చు అంటే వన్ నోడ్ టూ లీవ్స్, వన్ నోడ్ టూ లీవ్స్ అని చెప్తున్నాడు ఇక్కడ. వన్ నోడ్ టూ లీవ్స్ ఎలాగో చూద్దాం. ఇలాగా బ్రాంచ్ లేదు అంటే మెయిన్ స్టెమ్ ఉన్నప్పుడు ఇలా, మరి దీనిపైన ఒక నోడ్ దగ్గర ఇలాగా ఆపోజిట్ లో ఇది ఒక లీఫ్, సేమ్ అలాగే ఆపోజిట్ మేనర్ లో ఉంటాయి లీవ్స్ అన్నవి ఇట్లా. సో ఇలా, సో ఈచ్ నోడ్ ప్రొడ్యూస్ ఎ పెయిర్ ఆఫ్ లీఫ్ అంటున్నాడు. రెండు పత్రాలు ఒక కనుపు దగ్గర మరి ఫామ్ అయ్యి ఇవి రెండు కూడా అభిముఖంగా ఇలాగా అభిముఖంగా ఉంటాయి. అందుకోసమే దీన్ని ఆపోజిట్ ఫిల్లోటాక్సీ, వన్ నోడ్ టూ లీఫ్ ఫిల్లోటాక్సీ అని చెప్పొచ్చు. ఎక్కడ చూస్తాం ఎగ్జాంపుల్స్ కనుక మాట్లాడితే, ఎగ్జాంపుల్స్ వచ్చి ఎగ్జాంపుల్స్ అంటే దీనికి కెలోట్రాపిస్ అంటే జిల్లేడు, ఇంకొకటి గువ. కెలోట్రాపిస్ తర్వాత గోవా, దీన్నే జిల్లేడు అంటున్నాడు. జిల్లేడు మొక్కలు చూస్తాం, అలాగే జామ. సో ఈ రెండు ప్లాంట్స్ లో ఆపోజిట్ ఫిల్లోటాక్సీ చూస్తాం. ఇంకా క్లియర్ గా మాట్లాడితే జిల్లేడులో అంటే కెలోట్రాపిస్ లో ఆపోజిట్ డెక్కుసేట్ చూస్తాం. ఆపోజిట్ డెక్కుసేట్ అంటే ఒక కింద కనుపు దగ్గర ఉన్నటువంటి పత్రాలు ఈ ఈస్ట్ వెస్ట్ మేనర్ లో, దానిపైన ఉన్నవి సౌత్ నార్త్ లో, మళ్ళీ ఈస్ట్ వెస్ట్ సౌత్ నార్త్ ఇలా ఉంటాయి. కింద కనుపు దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంటే దానిపైన కనుపు దగ్గర ఈ డైరెక్షన్ లో ఉంటాయి. కొంచెం డెప్త్ గినక మాట్లాడితే మరి జామాలో అన్ని కూడా ఇలాగే ఒకే డైరెక్షన్ లో ఇలా వెళ్తూ ఉంటాయి. అందుకోసమే ఆపోజిట్ సూపర్పోజ్డ్, ఆపోజిట్ డెక్కుసేట్ అని చెప్పొచ్చు. ఆపోజిట్ సూపర్పోజ్డ్, ఆపోజిట్ డెక్కుసేట్ అని కూడా ఇంకా డెప్త్ గా మాట్లాడుతున్నాడు. మరి దీని తర్వాత ఉన్నటువంటి పత్ర విన్యాసము చక్రీయ, ఓరల్డ్ ఫిల్లోటాక్సీ అంటున్నాడు. ఓరల్డ్ చూద్దాం. థర్డ్ వన్ అండి ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. అక్కడ అట్ ఈచ్ నోడ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ టూ లీవ్స్ అంటున్నాడు. ఈచ్ నోడ్ ప్రొడ్యూస్ మోర్ దాన్ టూ లీవ్స్ we called ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. ఇట్ మీన్స్ one node equals to many leaves. One node equals to many leaves. అందుకోసమే దీన్ని ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. ఇదిగోండి ఇలాగా బ్రాంచ్ స్టెమ్ ఉన్నప్పుడు మరి ఒక నోడ్ దగ్గర, సార్ వాట్ ఈజ్ నోడ్ అంటే ఏం మాట్లాడుతున్నాం అంటే లీఫ్ అరైజింగ్ పార్ట్ నే నోడ్ అంటున్నాం. అంటే ఎక్కడైతే పత్రం అభివృద్ధి చెందుతూ ఉంటుందో దాన్ని కనుపు అని కూడా మాట్లాడి ఉన్నాం. మరి ఇక్కడ ఉన్నప్పుడు ఇందులో నుంచి ఇదిగోండి ఒక లీఫ్, మళ్ళీ ఇంకొక లీఫ్, మళ్ళీ ఇంకొక లీఫ్, ఇలాగా అన్ని కూడా ఒక చక్రీయంగా ఒక ఓరల్ గా అమరి ఉంటాయి. మళ్ళీ ఇలా ఒక లీఫ్, ఇలా ఒక లీఫ్, ఇలా ఒక లీఫ్. సో ఇలా ఉన్నప్పుడు దీన్నే చక్రీయ పత్ర విన్యాసము అంటున్నాడు. వీటికి ఎగ్జాంపుల్స్ కనుక మాట్లాడితే
ఏముంటాయి సార్? నీరియం, నీరియం, నీరియం ఆల్స్టోనియా, నీరియం ఆల్స్టోనియా అంటున్నాడు. నీరియం ఆల్స్టోనియా అంటే ఎగ్జాంపుల్స్ ఇక్కడ నీరియం గన్నేరు, గన్నేరు, నీరియం ఆల్స్టోనియా గన్నేరులో చూస్తాం. అలాగే ఆల్స్టోనియా తెలుగులో కూడా ఆల్స్టోనియా అని రాస్తాడండి. ఆల్స్టోనియా, ఆల్స్టోనియా. సో నీరియం, ఆల్స్టోనియా ఈ రెండిట్లో కూడా ఏం మాట్లాడుతున్నామంటే ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ కాదు, సారీ ఓరల్డ్ ఫిల్లోటాక్సీ, చక్రీయ పత్ర విన్యాసము అని చెప్తున్నాడు ఇక్కడ. ఇంతటితో లీఫ్ అన్నది క్లోజ్ అవుతుందండి. మరి ఇక్కడ బాగా చూడాలి, ఒక క్వశ్చన్ మాట్లాడుతున్నానండి. ఒక క్వశ్చన్ చూడండి, ప్రీవియస్ గా అడిగిన క్వశ్చన్ అండి. మరి లైవ్ లో ఉన్న వాళ్ళు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. చూద్దాం. సో క్వశ్చన్ మాట్లాడుతున్నాను. సో క్వశ్చన్ నంబర్ 1, మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్, మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటే జతపరుచుము, క్రింది వారిని జతపరుచుము అంటున్నాడు. జతపరుచుము. ఫస్ట్ ఏమో ఇదిగోండి, ఇక్కడ కాలం 1 లేదంటే ఏ అంటున్నా, బి కాలం అంటున్నా. కాలం 1 కాలం 2. ఫస్ట్ ఏమో ఇక్కడ క్యారెట్, క్యారెట్ అంటున్నా. సెకండ్ వన్ సిట్రస్, సిట్రస్. థర్డ్ వన్ ఆనియన్, ఆనియన్. ఫోర్త్ వన్ నీరియం, నీరియం. ఇక్కడ కాలం బిలో ఇక్కడేమో ఏ అంటున్నా థాన్స్, థాన్స్ అంటున్నా, ముళ్ళు, ముళ్ళు. నెక్స్ట్ వచ్చి బి వచ్చి స్కేల్ లీవ్స్, స్కేల్ లీవ్స్, పొలుసాకులు, పొలుసాకులు. నెక్స్ట్ సి వచ్చి స్టోరేజ్ రూట్స్, స్టోరేజ్ రూట్స్ అంటున్నా, నిలువ చేసే వేర్లు, నిలువ చేయు వేర్లు, నిలువ చేయు వేర్లు. డి వచ్చి పత్ర రూపాంతరం, లీఫ్ మోడిఫికేషన్, లీఫ్ మోడిఫికేషన్. దీన్నే పత్ర రూపాంతరం, పత్ర రూపాంతరం, పత్ర రూపాంతరం. ఈ వచ్చి ఓరల్డ్, ఓరల్డ్ ఫిల్లోటాక్సీ, ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. చక్రీయ, చక్రీయ పత్ర విన్యాసం, చక్రీయ పత్ర విన్యాసం. ఆప్షన్ 1 అండి. ఆప్షన్ 1 వచ్చి ABCD. ఆప్షన్ 2 వచ్చి CA, DE, CADE. ఆప్షన్ 3 వచ్చి CABC, CABD లేదా CABD. ఆప్షన్ 4 వచ్చి CABE. చెప్పాలండి. లైవ్ లో ఉన్న వాళ్ళు ఆప్షన్ దీనికి
ఆప్షన్ మరి ఇంకా ఇకనైనా ఆలస్యం చేయకుండా మరి ఇప్పుడు ప్రజెంట్ అన్ని బ్యాచెస్ అన్ని జరుగుతున్నాయి. స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే ఆప్షన్ చెప్పాలండి. బ్లెస్సీ, గ్రేస్ అన్న వాళ్ళు ఇక్కడ ఆప్షన్స్ ఇంకా సంధ్యనా వీళ్ళకు ఎల్వి శాండ్ సైనా ఆప్షన్ 3 అంటున్నారు. అరుణాధన్ కరెక్ట్ ఆప్షన్ కావాలండి. ఆప్షన్ 2 రాంగ్ ఆన్సర్. బాగా చూడాలి, కొంచెం బాగా లెసన్ వింటే క్లియర్ గా వస్తుందండి. మరి ఆప్షన్ 2 ఆప్షన్ 3 అంటున్నారు. చూద్దాం సార్, మీరే చూడండి ఒకసారి. ఇదిగోండి, క్యారెట్ అన్నది ఏమొస్తుందండి? స్టోరేజ్ రూట్స్కి వస్తుంది. క్యారెట్ లో స్టోరేజ్ రూట్స్. సిట్రస్ లో థాన్స్ ముళ్ళు చూస్తాం. ఆప్షన్ 3 అన్నది రాంగ్ అండి. మరి ఇక్కడ ఆనియన్ లో ఏం చూస్తామండి? ఆనియన్ లో స్కేల్ లీవ్స్ చూస్తాం. ఎందుకంటే లీఫ్ మాడిఫికేషన్ అంటున్నాడు ఇక్కడ. స్కేల్ లీవ్స్ అన్నవి ఫుడ్ ని స్టోర్ చేస్తాయి. మరి నీరియం ఏమొస్తుందండి? ఓరల్డ్ ఫిల్లోటాక్సీ. ఆనియన్ అన్నది యాక్చువల్ గా స్టెమ్ మాడిఫై అయి ఉంటది. స్టెమ్ మాడిఫికేషన్ చూస్తాం మనం. బల్బ్ అంటాం చూడండి, బల్బ్. కాబట్టి లీఫ్ మాడిఫికేషన్ కాదది. సో ఆప్షన్ ఏమవుతుందండి? ఆప్షన్ 4 అన్నది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి కళ్యాణి, వెరీ గుడ్ కళ్యాణి గారు, వెరీ గుడ్. సో ఇక్కడ ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడుగుతూ ఉంటారు. చూద్దాం. సో ఇంతటితో మనకు ఏం కంప్లీట్ అవుతుంది అంటే, లీఫ్ అన్నది పర్ఫెక్ట్ గా మాట్లాడుతున్నాను. మరి రూటు, స్టెమ్, లీఫ్ అంటే ఇంతటితో వెజిటేటివ్ మార్ఫాలజీ, శాకీయ బాహ్య స్వరూప శాస్త్రము అన్నది మరి ఇంతటితో కంప్లీట్ అవుతుంది. ఇందులో నుంచి మీరు ఎలాంటి క్వశ్చన్ పేపర్ రాసినా, ఏ క్వశ్చన్ పేపర్ మీరు ఎలాంటి కాంపిటేటివ్ రాసినా 100% ఇందులో నుంచి బిట్ గ్యారెంటీగా ఉంటుందండి. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్స్ చెక్ చేసుకోవచ్చు. లీఫ్, రూట్, స్టెమ్ ఈ మూడిట్లో కంపల్సరిగా ఒకటి క్వశ్చన్ అనేది ఎగ్జామినర్ ఫ్రేమ్ చేస్తాడు, నో డౌట్ అట. మరి ఇంతటితో శాకీయ బాహ్య స్వరూప శాస్త్రం అన్నది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి బాగా చూడండి, రీప్రొడక్టివ్ మార్ఫాలజీ అంటే ప్రత్యుత్పత్తి బాహ్య స్వరూప శాస్త్రం కిందకి వస్తుంది. మరి దీంట్లో ఇన్ఫ్లోరెసెన్స్ కాన్సెప్ట్ వచ్చి ఇన్ఫ్లోరెసెన్స్ అంటే పుష్ప విన్యాసము. ఇన్ఫ్లోరెసెన్స్ అంటే ఏమంటున్నాడంటే పుష్ప విన్యాసం. సో ఇక్కడ పుష్ప విన్యాసము అంటున్నా. ఇన్ఫ్లోరెసెన్స్, పుష్ప విన్యాసం. మరి ఇక్కడ ఏం చెప్తున్నాడు? పుష్ప విన్యాసం చూడండి, బాగా చూడాలండి. అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మెయిన్ యాక్సిస్. సో అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మెయిన్ యాక్సిస్ కాల్డ్ ఇన్ఫ్లోరెసెన్స్. అంటే ఇక్కడ పుష్పాలు అమరి ఉండే విధానాన్ని ఏమని చెప్పొచ్చు అంటే పుష్ప విన్యాసం. ఇదిగోండి, ఈ మెయిన్ యాక్సిస్ అంటున్నా. ఏంది మెయిన్ యాక్సిస్ అంటే ఇదిగోండి సార్, క్లియర్ గా మాట్లాడుతున్నాను. వెజిటేటివ్ మార్ఫాలజీ చెప్పేటప్పుడు
వెజిటేటివ్ మార్ఫాలజీలో ఈ లీఫ్ ప్రైమోర్డియం అన్నది లీవ్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఉన్నది ఎవరు అంటే లీఫ్ ప్రైమోర్డియం అన్నది. మరి రీప్రొడక్టివ్ స్టేజ్ లోకి వెళ్ళినప్పుడు ఇది ఏంగా మారుతారంటే ఫ్లోరల్ ప్రైమోర్డియంగా, లేదు అంటే దీన్ని షూట్ ప్రైమోర్డియం. సో ఇక్కడ ఉన్నది ఫ్లవర్ గా కన్వర్ట్ అవుతుందండి. సో ఇక్కడ ఫ్లోరల్ అంటున్నా, ఫ్లోరల్ ప్రైమోర్డియం అన్నది మరి ఫ్లవర్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లీఫ్ ప్రైమోర్డియం లీఫ్ ని ప్రొడ్యూస్ చేస్తే ఫ్లోరల్ ప్రైమోర్డియం అన్నది ఫ్లవర్స్ ని అంటే పుష్పాలని అభివృద్ధి చేస్తుంది. మరి ఇలాగా ఈ ఫ్లోరల్ ప్రైమోర్డియం ఈ మెయిన్ యాక్సిస్ నే ఈ ఫ్లోరల్ ప్రైమోర్డియం ఇదిగోండి ఇలా ఫ్లోరల్ ప్రైమోర్డియం ఉంది. ఇలాగా ఫ్లోరల్ ప్రైమోర్డియం ఉంది. దీనిపైన ఫ్లవర్స్ అన్నవి ఇలాగా అరేంజ్ అయి ఉంటాయి. ఇలా అరేంజ్ అయి ఉంటాయి అంటున్నాడు. ఈ ఫ్లవర్స్ పుష్పాలు అమరికనే మనము ఇన్ఫ్లోరెసెన్స్. మరి ఈ మెయిన్ యాక్సిస్ ని ఇదిగోండి ఇక్కడ ఉన్నటువంటి ఈ మెయిన్ యాక్సిస్ నే ఏమంటున్నాడు అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, పెడంకుల్ అంటున్నాడు. దీన్నే పెడంకుల్ అంటున్నా. పెడంకుల్ అంటే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు సార్ అంటే పుష్ప విన్యాస వృంతము. వెరీ వెరీ ఇంపార్టెంట్. పుష్ప విన్యాస వృంతం పెడంకుల్ పైన మెయిన్ యాక్సిస్ పైన ఫ్లవర్స్ అన్నవి అరేంజ్. ఎవరు అరేంజ్ ఉన్నారంటే ఇక్కడ పుష్పాలు. వీటిని ఏమంటున్నాడండి ఫ్లవర్స్ అంటున్నాడు. పుష్పాలు ఈ మెయిన్ యాక్సిస్ పుష్ప విన్యాస వృంతము పైన అమరి ఉండే విధానాన్నే పుష్ప విన్యాసము అంటున్నాం. మరి ఎందుకు ఇక్కడ ఫ్లవర్స్ అన్నవి ఈ పుష్పాలన్నవి దగ్గరగా అమరి ఉంటాయి? సో ఇక్కడ ఇన్ఫ్లోరెసెన్స్ ఫ్లవర్స్ ఆర్ arranged in very close and cluster manner. అంటే దగ్గరగా అరేంజ్ ఉంటాయి. క్లోజ్ అండ్ క్లస్టర్ మేనర్ లో అండ్ ఆల్సో ఆక్రోపెటల్ అంటున్నాడు. ఆక్రోపెటల్ మేనర్ లో ఎలా అరేంజ్ ఉంటుందా? ఆక్రోపెటల్ మేనర్ లో. అంటే ఇక్కడ చూడండి, ఎందుకు అంటే ఇక్కడ వెరీ క్లోజ్ గా దగ్గరగా ఎందుకు ఉంటాయి అంటే ఇక్కడ ఈ పెడంకుల్ పైన పుష్ప విన్యాస వృంతము పైన నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ అన్నవి దగ్గరగా హైలీ రెడ్యూస్డ్ అంటున్నాడు. సో ఆన్ పెడంకుల్ నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ వెరీ హైలీ రెడ్యూస్డ్, బాగా కుదించబడి ఉంటాయి. కాబట్టి ఈ ఫ్లవర్స్ అన్నవి మనకు గుంపులుగా గుత్తులుగా కనిపిస్తూ ఉంటాయి. అసెషన్ రీజనింగ్ లో అడుగుతారండి, ఆన్ పెడంకుల్ వై ద ఫ్లవర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ వెరీ క్లోజ్ అండ్ క్లస్టర్ డ్యూ టు ద నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ హైలీ రెడ్యూస్డ్. సో హైలీ రెడ్యూస్డ్ కాబట్టి మరి ఈ పుష్పాలు అన్నవి పుష్ప విన్యాస వృంతము పైన దగ్గరగా అమరి ఉంటాయి. ఇదిగోండి ఇక్కడ ఆక్రోపెటల్ అంటున్నా, ఆక్రోపెటల్ మేనర్. ఆక్రోపెటల్, ఈ ఆక్రోపెటల్ నే ఏమంటున్నాడు అంటే అగ్రాభిసార క్రమము. అగ్రాభిసార క్రమం ఏందో చూద్దాం. ఆక్రోపెటల్ మేనర్ అన్నప్పుడు బాగా చూడాలి. ఈ ఆక్రోపెటల్ మేనర్ అంటే ఓల్డర్ ఫ్లవర్స్ ఆర్ బేస్.
ఓల్డర్ ఫ్లవర్స్ మరి దిగువ భాగంలో ఇదిగో ఫస్ట్ ఫ్లవర్, సెకండ్ ఫ్లవర్, థర్డ్ ఫ్లవర్, ఫోర్త్ ఫ్లవర్, ఫిఫ్త్ ఫ్లవర్, సిక్స్త్ ఫ్లవర్, సెవెంత్ ఫ్లవర్ అంటున్నా. సో మరి ఇక్కడ పాతది ముందుగా వచ్చినటువంటి పుష్పం అన్నది ఈ బేస్ లో ఆక్రోపెటల్ అంటే ఆక్రోపెటల్ మీన్స్ ఇక్కడ ఓల్డర్ ఫ్లవర్స్ వచ్చి ఎక్కడంటే బేస్ లో, ఓల్డర్ ఫ్లవర్స్ బేస్ లో ఉంటాయి. మరి న్యూ ఫ్లవర్స్ వచ్చి టాప్ లో ఉంటాయి. అలాంటి అమరికనే ఆక్రోపెటల్ అని చెప్తాడు. ఆక్రోపెటల్ అగ్రావిసార క్రమము అనగా మరి పాత పుష్పాలు, ముందుగా ఉద్భవించినటువంటి పుష్పాలు దిగువ భాగంలో, తర్వాత వచ్చినటువంటి పుష్పాలు మరి టాప్ పొజిషన్ లో అరేంజ్ అయి ఉంటాయి. దాన్ని అగ్రావిసార క్రమము అంటున్నాడు. ఇక్కడ క్లియర్ గా మాట్లాడుతున్నాడు. వాట్ ఈజ్ పెడంకుల్? ఒక మాట చెప్పొచ్చండి, స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ నే పెడంకుల్ అని చెప్పొచ్చు. పెడంకుల్ పైన, పుష్ప విన్యాస వృంతము పైన పుష్పాలు అమరి ఉండే విధానాన్నే పుష్ప విన్యాసము. ద అరేంజ్మెంట్ ఆఫ్ ఫ్లవర్స్ ఆన్ మెయిన్ యాక్సిస్ లైక్ పెడంకుల్, దాన్నే ఇన్ఫ్లోరెసెన్స్ అంటున్నాం. మరి ఈ ఫ్లవర్స్ కూడా దగ్గరగా ఉంటాయి. ఎక్కడ? పెడంకుల్ పైన, పుష్ప విన్యాస వృంతము పైన. ఎందుకు అలా పుష్ప విన్యాస వృంతము పైన దగ్గరగా ఉంటాయి అంటే నోడ్స్ అండ్ ఇంటర్ నోడ్స్ ఆర్ హైలీ రెడ్యూస్డ్. కనుపు మధ్యమాలు బాగా కుదించబడి ఉంటాయి కాబట్టి మరి ఇవి దగ్గరగా అమరి ఉంటాయి. బాగా మాట్లాడుతున్నాం. పెడంకుల్ పైన సో ఫ్లవర్స్ అమరి ఉండే విధానాన్ని పుష్ప విన్యాసము అంటున్నాం. మరి ఇక్కడ స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ నే పెడంకుల్ అంటున్నాం. అలా కాకుండా ఇక్కడ ఈ పుష్ప విన్యాస వృంతము పైన, ఈ పెడంకుల్ పైన ఫ్లవర్స్ అరేంజ్ అయి ఉంటాయి. మరి ఇక్కడ ఇదిగోండి, ఈ ఫ్లవర్ కి ఇలాగా కాడ ఉంటే, ఇదిగో ఈ ఫ్లవర్ కి ఇలాంటి కాడ గినక ఉంటే దీన్ని నేను స్టాక్ అంటున్నా. సో దీన్నే పెడిసిల్ అంటున్నా. పెడిసిల్, దీన్నే పుష్ప వృంతము అంటే దీన్ని ఏం చెప్పొచ్చు? ఇక్కడేమో స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ నే పెడంకుల్ అన్నాం. పెడిసిల్ అంటే స్టాక్ ఆఫ్ ఫ్లవర్ నే పెడిసిల్ అని చెప్పొచ్చు. మరి పెడిసిల్ ఉంటే, సో ఇక్కడ పెడిసిల్ ఉంటే ఫ్లవర్ విత్ పెడిసిల్, వీటినే పెడిసిల్లేటెడ్ ఫ్లవర్ అంటున్నాడు. అలా కాకుండా ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లవర్, సారీ ఆబ్సెన్స్ ఆఫ్ పెడిసిల్, దీన్నే ఏమనాలంటే సెసైల్ అని చెప్తాడు. ఆబ్సెన్స్ ఆఫ్ ఫ్లవర్ నే, పెడిసిల్ నే సెసైల్ ఫ్లవర్ అంటున్నాడు. ఈ సెసైల్ ఫ్లవర్ అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే వృంత రహిత, ఇదేమో వృంత సహిత ప్రజెన్స్ ఆఫ్ పెడిసిల్. ఇదిగోండి ఇలాగా ఈ ఇన్ఫ్లోరెసెన్స్ మీన్స్ పెడంకుల్ పైన ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటాయి. ఇలా ఈ ఫ్లవర్స్ ఇలా ఉంటే వీటినేమో సెసైల్ ఫ్లవర్స్ అంటున్నాడు. ఇదిగో వృంత సహిత, ఇదేమో వృంత రహిత. బాగా మాట్లాడు. వాట్ ఈస్ పెడిసిల్ అంటే స్టాక్ ఆఫ్ ఫ్లవర్. వాట్ ఈస్ పెడంకుల్? స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్. మరి స్టాక్ ఆఫ్ లీఫ్ ని
ఏమన్నాం? పీటియోల్. ఇదిగోండి ఇక్కడ రాస్తున్నా చూడండి, ఒక మాట క్లియర్ గా నోట్ అని మాట్లాడుతున్నాను. ఈ చెప్పిన టాపిక్ ఇంపార్టెంట్ చూడండి, క్లియర్ గా మాట్లాడుతున్నాను. నోట్ అని చెప్తున్నానండి. మరి ఇక్కడ ఒక 3 పాయింట్స్ మాట్లాడుతున్నాను. స్టాక్ ఆఫ్ లీఫ్. స్టాక్ ఆఫ్ లీఫ్ నే పీటియోల్ అంటున్నాడు. అంటే ఇక్కడ పత్ర వృంతము. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్. దీన్నే పెడంకుల్. అంటే ఇక్కడ దీన్ని పుష్ప విన్యాస వృంతం. నెక్స్ట్ స్టాక్ ఆఫ్ ఫ్లవర్. దీన్ని ఏం చెప్పాలండి? పెడిసిల్ అంటున్నాడు. అంటే ఇక్కడ పుష్ప వృంతం. చూడండి, పత్ర వృంతము, పుష్ప విన్యాస వృంతము, పుష్ప వృంతం. మరి పీటియోల్, పెడంకుల్, పెడిసిల్ అన్ని పీతోనే స్టార్ట్ అవుతున్నాయి. అన్ని కూడా పీతోనే స్టార్ట్ అవుతున్నాయి. పీటియోల్ వేరు, పెడంకుల్ వేరు, పెడిసిల్ వేరు. ఇక్కడ మరి ఇక్కడ ఇవి 2 టైప్స్ కదా. అంటే ఇక్కడ ప్రజెన్స్ ఆఫ్ పెడిసిల్. ప్రజెన్స్ అయితే ఏమంటున్నాం? పెడిసిల్లేటెడ్. పీటియోలేటెడ్ అంటున్నాం. పీటియోలేటెడ్ లీఫ్. అలా కాకుండా పీటియోల్ లేకపోతే ఆబ్సెన్స్ అయితే ఆబ్సెన్స్ అన్నప్పుడు సెసైల్ అంటున్నాడు. సెసైల్ లీఫ్. మరి ఇక్కడ కూడా ఇదిగోండి, ఫ్లవర్ విత్ పెడిసిల్ ప్రజెన్స్ అయితే దీన్ని పెడిసిల్లేటెడ్. అంటే పుష్ప వృంత లేదంటే పుష్ప వృంత సహిత పుష్పము. అలా కాకుండా ఆబ్సెన్స్ అయితే సెసైల్. ఇక్కడ పుష్ప వృంత రహిత. ఇక్కడ పత్ర వృంత సహిత, పుష్ప వృంత రహిత. సో ఇవి కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. పెడిసిల్లేటెడ్, తర్వాత పీటియోలేటెడ్, పెడంకుల్ అంటే మరి మెయిన్ యాక్సిస్, ఫ్లోరల్ యాక్సిస్ నే. అంటే ఇక్కడ ఫ్లోరల్ ప్రైమోడియం అంటే షూట్ ప్రైమోడియం అన్నది కాండ అగ్ర విభాజ్య కణావళి అన్నది ఎప్పుడైతే ఫ్లవర్ ప్లాంట్ అన్నది రీప్రొడక్టివ్ స్టేజ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు అది పుష్ప అగ్ర విభాజ్య కణావళి లేదా పుష్ప విభాజ్య కణావళిగా అభివృద్ధి చెందుతుంది అని మాట్లాడుతున్నాడు. మరి దీంతో ఇన్ఫ్లోరెసెన్స్ బేసిక్స్ కంప్లీట్ అవుతాయండి. దాని తర్వాత ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంది అంటే పుష్ప విన్యాసము రకాలు అని అంటున్నాడు. పుష్ప విన్యాసము రకాలు. మరి అవి మళ్ళీ మాట్లాడతాను సార్. సో ఇక్కడ పుష్ప విన్యాసము రకాలు. పుష్ప విన్యాసం రకాలు అంటే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్.
ఇన్ఫ్లారిసెన్స్. మరి ఇవి చాలా ఉన్నాయి. యాక్చువల్గా ఇవి 3 టైప్స్ ఉంటాయి. ఏంటి ఆ 3 టైప్స్ అంటే, ఫస్ట్ వన్ వచ్చి రెసిమోస్. ఇంకొకటి సెకండ్ వన్ వచ్చి సైమోస్. ఇంకొకటి థర్డ్ వన్ వచ్చి స్పెషల్. ఏంటంటే రెసిమోస్, సైమోస్ అంటే ఇక్కడ దీన్నే రెసిమోస్ నే అనిశ్చిత పుష్ప విన్యాసము, దీనేమో నిశ్చిత పుష్ప విన్యాసము, దీన్నే ప్రత్యేక పుష్ప విన్యాసము అంటాడు. వీటి గురించి నెక్స్ట్ క్లాస్ లో డీటెయిల్ గా మాట్లాడుతానండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఇప్పుడు చూడండి, మళ్ళీ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. చెప్పాలండి. మరి ఇక్కడ ఉమాదేవి వెరీ గుడ్ ఈవినింగ్ అండి, గుడ్ ఈవినింగ్ అని చెప్పి ఉన్నారు. సరే చూద్దాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి అందరూ కూడా. క్వశ్చన్ మాట్లాడుతున్నాను. క్వశ్చన్ నంబర్ 2 చూద్దాం. reticulate venation, taproot system and opposite phyllotaxy seen in అంటే చూడండి, జాలాకార ఈనెల వ్యాపనము, తల్లివేరు వ్యవస్థ, తర్వాత అభిముఖ పత్ర విన్యాసం. మరి దేంట్లో చూస్తాం చూడండి, ఎగ్జాంపుల్స్ ఆప్షన్ చూస్తున్నాండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి చైనా రోజ్, మందార. సెకండ్ ఆప్షన్ వచ్చి నీరియం, గన్నేరు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ బనానా. అరటిలో అరటి. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కెలోట్రాపిస్. జిల్లేడు. చెప్పాలి ఆన్సర్. ఆన్లైన్ లో ఉన్న వాళ్ళు వెరీ గుడ్, ఆన్సర్ చెప్పాలండి. లైవ్ లో ఉన్న వాళ్ళు ఆన్సర్ చెప్పాలి. లైవ్ లో ఉన్న వాళ్ళు రెటిక్యులేట్ వెనేషన్, taproot system, opposite phyllotaxy. Reticulate venation, taproot system, opposite phyllotaxy can observed in ఏ ప్లాంట్ లో చూస్తాం. ఫాస్ట్ గా రెస్పాండ్ అవ్వాలి. లైవ్ లో ఉన్న వాళ్ళు
కళ్యాణి వెరీ గుడ్. ఆప్షన్ 4 అంటున్నారు. వెరీ గుడ్ అండి. సార్ లక్ష్మణ్ సార్ గారు 1 అంటున్నారు. 1 ఎందుకు కాదో రాంగ్ ఆన్సర్ అండి. 1 ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. వెరీ గుడ్ అండి. స్పీడ్ గానే రెస్పాండ్ ఇస్తున్నారు. మరి షైక్ అన్న వాళ్ళు కూడా వెరీ గుడ్ అండి. మరి అలాగే అరుణాథన్ కూడా రాంగ్ ఆప్షన్. 1 అనేది రాంగ్ అండి. ఎందుకో చూద్దాం సార్. రెటిక్యులేట్ వెనేషన్ ట్యాప్ రూట్ సిస్టమ్ ఆపోజిట్ ఫిల్లోటాక్స్. చైనా మనకి యాక్చువల్ గా రెటిక్యులేట్ వెనేషన్ డైకాట్స్ లో చూస్తాం. ట్యాప్ రూట్ సిస్టమ్ కూడా డైకాట్ లో చూస్తాం. ఆపోజిట్ ఫిల్లోటాక్సీ డైకాట్స్ లో చూస్తాం. ఇన్ కేస్ మోనోకాట్స్ లో కూడా చూద్దాం. వెరీ గుడ్ అండి ఉమాదేవి. వెరీ గుడ్. 4th ఆప్షన్ అన్న వాళ్ళు రైట్ ఆన్సర్ అండి. మీరందరూ కూడా మరి జనరల్ గానే కాంపిటీషన్ లో ముందుగానే ఉన్నారు. నో డౌట్ అండి. మరి ఇలాంటి బిట్స్ మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ప్రీవియస్ గా క్లియర్ గా అడిగి ఉన్నాడు సార్. చైనా రోజు డైకాటే, దీంట్లో రెటిక్యులేట్ వెనేషన్ ఉంటది, ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటది. కాకపోతే ఆపోజిట్ ఫిల్లోటాక్సీ ఉండదు. ఇక్కడ ఏముంటదండి ఆపోజిట్ ఫిల్లోటాక్సీ కాకుండా దీంట్లో చైనా రోజ్ లో ఆల్టర్నేట్ ఫిల్లోటాక్సీ ఉంటది. ఆల్టర్నేట్ బ్లెస్సీ గ్రేస్ వెరీ గుడ్ అండి. ఆల్టర్నేట్. ఇప్పుడు ఒకసారి చూడండి. ఒకసారి నేను అడిగే వాటికి ఆన్సర్ చేయండి సార్, ఏమనుకోకుండా. చైనా రోజుల్లో ఆల్టర్నేట్ అంటున్నా. ఇక్కడ చూడండి. నీరియం ఇక్కడ చెప్పండి. ఈ రెండు వస్తాయి. రెటిక్యులేట్ వస్తుంది, ట్యాప్ రూట్ సిస్టమ్ వస్తుంది. స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలి. నీరియంలో ఏ ఫిల్లోటాక్సీ వస్తుంది? రాంగ్ అండి. నీరియంలో కళ్యాణి రాంగ్ అండి. ఆల్టర్నేట్ కాదు సార్. ఆల్టర్నేట్ కాదు. స్పీడ్ గా ఎక్కడ చూస్తాం? నీరియంలో రెస్పాండ్ అవ్వాలి. నీరియంలో ఏ ఫిల్లోటాక్సీ చూస్తామండి? వెరీ గుడ్. ఎల్వి శాండ్స్ అయినా ఎవరండి? వెరీ గుడ్. ఏం చూస్తామండి? ఆపోజిట్ చూస్తాం. నీరియంలో ఓరల్డ్ చూస్తాం. ఓరల్డ్ ఫిల్లోటాక్సీ చూస్తాం. వెరీ గుడ్, సూపర్. మరి ఇక్కడ చెప్పండి. ఇది బనానా అన్నది మోనోకాటా డైకాటా? స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలి. స్పీడ్ గా బనానా మోనోకాటా డైకాటా? వెరీ గుడ్. సైక్ అన్నది ఓకే అండి. వివరాలు ఓకే. ఇక్కడ రండి. బనానా మోనోకాటా డైకాటా? ఇది ఏకదళ బీజమా ద్విదళ బీజ మొక్కనా? ద్విదళ బీజ మొక్కనా చెప్పాలి. మోనోకాట్ ఆర్ డైకాట్? రెస్పాండ్ అవ్వలేదు ఎవరు కూడా. స్పీడ్ గా రెస్పాండ్ అవ్వాలి సార్. బనానా మోనోకాటా డైకాటా? ఎవరండి ఏంగా? వెరీ గుడ్. కళ్యాణి గారు మోనోకాట్. షైక్ అన్న వాళ్ళు వెరీ గుడ్. అరుణాథన్ వెరీ గుడ్. మోనోకాట్ సంబడి. కాబట్టి మోనోకాట్ లో రెటిక్యులేట్ వెనేషన్ ఉంటుందా? నో. ట్యాప్ రూట్ సిస్టమ్ ఉంటుందా? నో. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. మరి ఉన్నది కెలోట్రాపిస్. రెటిక్యులేట్ వెనేషన్ డైకాట్, ట్యాప్ రూట్ సిస్టమ్ వెరీ గుడ్. డైకాట్ ఆపోజిట్ ఫిల్లోటాక్సీ. సో రైట్ ఆన్సర్ కెలోట్రాపిస్. సో మీరు క్లాస్ వింటే 100% ఎలాంటి బిట్ ఇచ్చినా కూడా ఆన్సర్ చేస్తారు. ఆ కాన్ఫిడెన్స్ 100% నేను తీసుకొని వస్తానండి. మీకు బాటనీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, టీజీటీ, పీజీటీ రాసే వాళ్ళకి బాటనీ పార్ట్ లో మెజారిటీ ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తాయి. మరి అందులో మీకు ఈచ్ అండ్ ఎవరీ పార్ట్ నుంచి క్లారిఫికేషన్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మాది. మీరు రెగ్యులర్ గా మరి లైవ్ వినండి. మిగిలిన వాళ్ళకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోవాలి. ఓకేనా? సో వీటి గురించి మళ్ళీ మాట్లాడతాను సార్ నెక్స్ట్ క్లాస్ లో. పుష్ప విన్యాసము రకాలు అంటే ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లోరెసెన్స్ 3 ఉన్నాయి. నేను క్లియర్ కట్ గా ఈజీగా అర్థమయ్యేలాగా నేను మళ్ళీ మాట్లాడుతానండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. గుడ్ ఈవినింగ్. ఓకేనా? నెక్స్ట్ క్లాస్ అన్నది వేరే వాళ్ళు కంటిన్యూ చేస్తారండి. థ్యాంక్ యూ.
ఉంది. వీడు వస్తేనే ఓకే. గుడ్ ఈవినింగ్. లాస్ట్ క్లాస్లో స్ట్రైట్ లైన్స్ గురించి మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు చూడండి, ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన అంటే 2025, ఓకేనా, ఈ మోడల్లో ఉండేటి 2025 ఈ మోడల్లో ఉన్న ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఆ బిట్స్ అనేది, ఓకేనా, స్ట్రైట్ లైన్స్ గురించి మాట్లాడాం. ఓకేనా, 2D జామెట్రీ అంటేనే స్ట్రైట్ లైన్స్. ఓకేనా, 2D జామెట్రీ అంటేనే స్ట్రైట్ లైన్. దీని మీద ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా మీరు డిస్కస్ చేస్తూ వస్తాను. చూడండి, ప్రీవియస్ ఇయర్స్ వచ్చిన దానిలో ప్రాబ్లమ్స్ మీరు డిస్కస్ చేస్తూ వస్తాను. 2025లో ఉన్నట్టు చూడండి, చాలా సింపుల్ గా ఉంటాయి. మనం మాట్లాడుకున్న వాటిలో మనం 2D జామెట్రీ గురించి మాట్లాడాం, స్ట్రైట్ లైన్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి, ఓకేనా, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఎలా ఉండదు చూడండి. ఒక 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు ఆ ఫేస్ 1 ఫేస్ 2లో ఉన్నట్టువి. ఓకేనా, సింపుల్ గా చూడండి. ఓకేనా, ప్రాబ్లం చూడండి, ఫస్ట్ వన్ ఒకసారి చూడండి. ఫస్ట్ ప్రాబ్లం మాట్లాడుతున్నా. ఓకేనా, if the slope of a line, the slope of the line joining the points a small a comma 3 ఇచ్చాడు. బి పాయింట్, ఓకేనా, బి పాయింట్ ఏమి ఇచ్చాడు నీకు -7, 2 1/2 ఇచ్చాడు. ఓకేనా, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. ఈజ్ ఓకేనా 1/7 అన్నాడు. ఈజ్ 1/7. దెన్ a స్క్వేర్ - 1 దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఆప్షన్ లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి -3 1/2, సెకండ్ వన్ వచ్చేసరికి 11 1/4, 11 into 1/4. ఓకేనా, థర్డ్ ఆప్షన్ వచ్చేసరికి -4 1/2. ఓకేనా, ఇక్కడ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 13 1/4. ఓకేనా, అన్ని కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. చాలా సింపుల్. చూడండి, మనం ఆల్రెడీ చూడండి 3 క్లాసెస్ లో వీటన్నిటి గురించి డిస్కస్ చేశాను. ఓకేనా, 2D జామెట్రీ ఎప్పుడు స్టార్ట్ అయిందో 2D జామెట్రీ స్ట్రైట్ లైన్స్ గురించి నేను డిస్కస్ చేశాను. ఇవన్నీ కూడా చూడండి ఇప్పుడు ఎలా ఉపయోగపడుతుంది చూడండి. ఫస్ట్ వన్ చూడండి, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్, ఒక లైన్ యొక్క స్లోప్ ను కనుక్కోమంటాడు. ఇచ్చిన పాయింట్స్ ఏంటిది, ఏ పాయింట్ ఇచ్చాడు, ఇక్కడ బి పాయింట్ ఇచ్చాడు. దీని యొక్క స్లోప్ ఎంత అన్నాడు నీకు, స్లోప్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అన్నాడు, m ఈజ్ ఈక్వల్ టు 1/7 అన్నాడు. దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ - 1 వాల్యూని కనుక్కోమంటాడు. సింపుల్ లాజిక్ అండి, చాలా సింపుల్. చూడండి, లాస్ట్ జరిగిన 3 క్లాసెస్ లో వీటి గురించి చాలా డిస్కస్ చేశాను. చూడండి, ఫస్ట్ ఏ పాయింట్ ఏమి ఇచ్చాడు నీకు, ఏ 3 ఇచ్చాడు. నెక్స్ట్ బి పాయింట్ ఏమి ఇచ్చాడు, -7 ఇచ్చాడు. ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చాడు. జస్ట్ ఫ్రాక్షన్ లో మార్చుకో. ఓకేనా, ఫ్రాక్షన్ లో మార్చుకుంటాం మనకు తెలుసు. 2 into 2 4, 4 + 1. ఓకేనా, అంటే 5/2. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉన్నది ఫ్రాక్షన్ లో మార్చుకున్నా. రైట్, నెక్స్ట్ వన్ స్లోప్ ఫార్ములా ఏంటిది, m ఈజ్ ఈక్వల్ టు స్లోప్ ఫార్ములా y1 - y2/x1 - x2. ఓకేనా, దీని యొక్క స్లోప్ ఎంత అని చెప్పాడు, 1/7 అన్నాడు. ఈ డేటాని యూజ్ చేయండి. ఆటోమేటిక్ చెప్పాను, ఒక అన్నోన్ కనిపిస్తుంది అన్నాను. ఖచ్చితంగా చూడే, లైన్ మీద ఒక అన్నోన్ కనిపిస్తుంది. ఏ వాల్యూ ఒక అన్నోన్ కనిపిస్తుంటే స్లోప్ ఫార్ములా ఎప్పుడు అప్లై చేస్తామో ఆటోమేటిక్ గా నీకు ఏ వాల్యూ దొరుకుతుంది. ఈ ఏ వాల్యూ తీసుకెళ్ళి ఇక్కడ కూర్చోబెట్టండి, వచ్చిందే నీకు ఆన్సర్. చూడండి, y1 - y2 ఇక్కడ పాయింట్స్ ఏంటిది, ఇది x1, ఇది y1. ఓకేనా, x2 y2, y1 - y2 అంటే 3 - 5/2/x1 - x2 a + 7 ఇజ్ ఈక్వల్ ఎంత 1/7. క్యాలిక్యులేషన్ అంతే. ఓకేనా, ఇక్కడ ఒకసారి ఏమైంది, 3 into 2 6, 6 లోంచి 5 తీసేస్తే 1/2/a/7 ఇజ్ ఈక్వల్ టు 1/7. క్రాస్ మల్టిప్లై చేశాను. ఓకేనా, రైట్, ఇక్కడ ఒకసారి ఇక్కడ a + 7 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, 7/2. ఓకేనా, ఇది ఇక్కడ మిక్స్ చేశాను.
ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి అక్కడ షిఫ్ట్ చేశాను. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 1/2 మైనస్ 7. ఓకేనా. అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ ఎల్సిఎం చేశాను 14/2. 14/2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7/2. మైనస్ 7/2 దీని ప్లేస్ దీన్ని కూర్చోబెట్టండి. ఓకేనా. ఏ స్క్వేర్ మైనస్ 1 వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. మైనస్ 7/2 హోల్ స్క్వేర్ మైనస్ 1 49/4 మైనస్ 1. ఓకేనా. రైట్. 49 మైనస్ 4/4. ఓకేనా. 45/4. ఓకేనా. ఇది కూడా ఫ్రాక్షన్ లో వచ్చేసింది, ఒక ఫ్రాక్షన్ లో తయారు చేశాను. కానీ నీకు ఆప్షన్లు ఏమున్నా, నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఉంది, నీకు మిక్స్డ్ ఫ్రాక్షన్ లో నీకు కనిపిస్తుంది. ఓకేనా. కాబట్టి మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఎలా తీసుకొస్తాం చూడండి. అంటే 45. ఓకేనా. మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఓకేనా. రైట్. చూడండి ఇక్కడ 45 ఓకేనా 4 తో డివైడ్ చేస్తున్నాను. 1 4 5 1 4 1. ఓకేనా. మిక్స్డ్ 11 1/4 ఇది ఆప్షన్ ఈజ్. ఓకేనా. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. చెక్ చేసుకోండి. చూడండి లాస్ట్ 3 క్లాసెస్ లో మనం మాట్లాడుకున్నది మొత్తం చూడండి. లాస్ట్ 3 క్లాసెస్ లో మాట్లాడుకున్నది చూడండి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూడండి ఎలా వెళ్తున్నారు. ఓకే. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ఇఫ్ ద స్లోప్ ఆఫ్ ది లైన్ జాయినింగ్ ద పాయింట్స్. ఓకేనా. ఈ లైన్ మీద 2 పాయింట్స్ ఉన్నాయని చెప్పాడు. ఓకేనా. ఏ పాయింట్ వచ్చేసరికి A,3. ఇక్కడ బి పాయింట్ -7,2 × 1/2 అన్నాడు. అంటే ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది, ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేశాను. ఓకేనా. స్లోప్ m is equal to y1 minus y2 by x1 minus y1 minus y2 by x1 minus x2 is equal to 1/7 చేస్తే నీకు వచ్చింది ఆన్సర్ చూడండి. ఓకేనా. ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేశాను, ఏ వాల్యూ దగ్గర కూర్చోబెట్టాను. చెక్ చేయండి ఇంకా. రైట్. రైట్. నెక్స్ట్ వన్. నెక్స్ట్ ప్రాబ్లం చెక్ చేసుకోండి. లాస్ట్ క్లాస్ జరిగిన మొత్తం కూర్చోండి. లాస్ట్ క్లాసెస్ లో ఒక 3 క్లాసెస్ లో జరిగిన మొత్తం కూడా చూడండి. ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్. ఓకేనా. 2025 లో ఉన్నట్టు. ఓకేనా. ఎస్ఏ. ఓకేనా. మ్యాథమెటిక్స్ సంబంధించిన చూడండి. ఓకే. రైట్. రైట్. రబ్ చేస్తున్నా. ఓకే. రైట్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. నెక్స్ట్ వన్. ఇవన్నీ కూడా 2025 లో చూడండి. సెకండ్ ప్రాబ్లం చూడండి ఇక్కడ. సెకండ్ వన్. ఓకేనా. ద ఏరియా ఆఫ్ an equilateral triangle. The area of an equilateral triangle. Equilateral. Equilateral triangle whose vertices are whose vertices are a, 0 minus a, 0 and a, 0 ఓకేనా. 0 a√3 ఓకేనా ఈజ్ 8√3 అన్నాడు. ఓకేనా. దీని యొక్క ఏరియా స్క్వేర్ అండ్ యూనిట్స్. ఓకేనా. దెన్ ఓకేనా ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. దెన్ ద ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a ను ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా. రైట్. వర్టికల్ చూడాలి ఇంకా. రైట్. రైట్. చూడండి ఇక్కడ నెక్స్ట్ చూడండి. ఆప్షన్ లో చూడండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 1. ఓకే. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి 2. సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి ఓకేనా 2√2. 3 4. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి 4√2. ఓకేనా. చూడండి చాలా ఈజీ. చూడండి 2025 చూడండి చాలా ఈజీ. ఈక్వలేట్ ట్రయాంగిల్ అన్నాడు. ఓకేనా. బట్ ట్రయాంగిల్ లో ఓకేనా దీన్ని ప్రాపర్ మెథడ్ లో చేయొచ్చు. ఓకేనా. ఫార్ములాను కూడా అప్లై చేయొచ్చు. చూడండి
ప్రాపర్ మెథడ్ వచ్చేసరికి చూడండి ఆ రెండు కూడా డిస్కస్ చేస్తా. ఓకే రైట్. చూడండి ఆల్రెడీ చూడండి ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే ఒక ట్రయాంగిల్ లో ఎన్ని వర్టిసెస్ వస్తాయి నీకు? 3 వర్టిసెస్ వస్తాయి. ఏ బి సి. ఆల్రెడీ ఇక్కడ ఏం మెన్షన్ చేశాడు? ఇస్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్. ఇస్ ద ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ అంటే దీని యొక్క సైడ్స్ ఏమైపోతుంది? సేమ్ గా ఉంటుంది. ఓకేనా? ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ లో ఏరియాను కనుక్కోవడానికి ఫార్ములా ఏంటిది? √3/4 ఇంటూ సైడ్ హోల్ స్క్వేర్. ఇది మైండ్ లో ఫిక్స్ చేసుకోవాలి. ఓకేనా? ఈ ఫార్ములాను అప్లై చేయొచ్చు. లేదా 3 వర్టిసెస్ ఇచ్చాడు, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడం ఫార్ములా డెల్టా ఈజ్ ఈక్వల్ ఓకేనా హాఫ్ ఇంటూ ఓకేనా x1 మైనస్ x2. ఓకేనా? ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్ములాను మనం అప్లై చేసుకుంటూ వెళ్తాం. లేదా అది వద్దు, పూర్తిగా మనం అనేది డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఈ ఫార్ములాను కూడా అప్లై చేసుకోవచ్చు. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ x1 మైనస్ ఓకేనా రైట్ ఇక్కడ వచ్చేసరికి y2 మైనస్ y1 ఫార్ములాస్ అప్లై చేసుకుంటూ వెళ్తాం. రైట్? సింపుల్ గా ఇక్కడే మనం ఇదే మాట్లాడుకోవచ్చు. ఓకేనా? రైట్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ కనుక్కోవడానికి ఫార్మ్. రైట్. ఇక్కడికి వచ్చేసరికి సైడ్ హోల్ స్క్వేర్ అన్నాడు. ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ లో ఏరియాను కనుక్కోవడం డెల్టా ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ సైడ్ హోల్ స్క్వేర్. అంటే సైడ్ అంటే దీని యొక్క సైడ్, దీని యొక్క లెంత్. ఇక్కడ ఏ పాయింట్స్ ఏమి ఇచ్చాడు? ఇక్కడ a,0 ఎలాగైనా తీసుకోవచ్చు. a,0 మైనస్ a,0 ఓకేనా? ఈ 0, 0, a√3 ఓకేనా? దీని యొక్క సైడ్ ఏబి యొక్క సైడ్ కనుక్కుంటున్నా. ఏబి యొక్క సైడ్ ఓకేనా? డిస్టెన్స్ ఫార్ములా అప్లై చేస్తున్నాను. డిస్టెన్స్ ఫార్ములా ఏంటిది? x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్. ఈ ఫార్ములాను అప్లై చేశాను. ఓకేనా? అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు సైడ్ ఆఫ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఇది x1 y1 x2 y2. ఓకేనా? ఇక్కడ ఏమైపోతుంది? ఏ ప్లస్ అంటే ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అవుతుంది. రిమైనింగ్ 0 మైనస్ 0. ఓకేనా? రైట్. ఇక్కడికి వచ్చేసరికి 2a హోల్ స్క్వేర్. ఓకేనా? అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఓకేనా క్యాన్సిల్ అయిపోతే 2a అవుతుంది. సైడ్ ఆఫ్ ఏబి. ఓకేనా? సైడ్ ఆఫ్ ఏబి. నెక్స్ట్ వన్ ఇక్కడ ఏమన్నా చూడండి, ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఎంత అన్నాడు ఇక్కడ? 8√3. ఓకేనా? కాబట్టి ఏం చేసుకోవచ్చు అంటే 2 అంటే √3/4 సైడ్ హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8√3. ఓకేనా? రైట్. ఈ √3 కట్ చేశాను. ఓకేనా? రైట్. 1/4 సైడ్ వాల్యూ ఎంత అక్కడ? 2a హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? రైట్. ఇక్కడికి వస్తే చూడండి 1/4 4a స్క్వేర్ క్యాలిక్యులేట్ చేశాను ఇజ్ ఈక్వల్ టు 8 కట్ చేశాను. ఓకేనా? రైట్. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఓకే రైట్. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందమ్మా? 8. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8. a స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 8. ఓకేనా? నీకు వచ్చింది, కానీ నీకు కావాల్సింది ఏ వాల్యూ కావాలి? ఓకేనా? ఇక్కడ ఆప్షన్ లో చెక్ చేసుకోండి. ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఏం రాసుకోవచ్చు? ఏ ఈజ్ ఈక్వల్ టు 2√2 అవుతుంది. a√2 కాబట్టి దీన్ని హోల్ స్క్వేర్ చేస్తే చేసామంటే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ ఎస్ఓబిహెచ్ చేసామనుకోండి. ఎస్ఓబిహెచ్ చేస్తే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తే ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 × 2 8 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఈజ్ 2√2. ఆప్షన్ ఈజ్ 2√2 అవుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ రబ్ చేస్తామా? చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ అన్ని కూడా చూడండి, ఇవన్నీ కూడా ప్రీవియస్ అయితే మనం చూడండి 2D జామెట్రీ లింక్ తో ఉన్నది. 2D జామెట్రీ అంటే ఆ స్ట్రైట్ లైన్స్ మొత్తం కలిపితే ఆ 2D జామెట్రీ మొత్తం మీద ఉండేవన్నీ కూడా ఇవే బిట్స్ ఉన్నాయి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్కి వెళ్తున్నా. థర్డ్ ప్రాబ్లం. ఓకేనా? ద డిఫరెన్స్ ఆఫ్
the difference of length, the difference of length of diagonals of a diagonals of a quadrilateral of a quadrilateral of a quadrilateral PQR PQRS. Okay na, whose vertices are whose vertices are whose vertices are ఇక్కడ పాయింట్ చూడండి, ఇక్కడ P పాయింట్ -6, 0 Q -4, 3 R -6, 8 and S -8, 3 in units అన్నాడు. in is a units, square units. ఓకేనా? ఎయిట్ 3 is in units and ఓకే రైట్. ఇది చూడమ్మా బిట్స్ చూడండి, మీరు చెక్ చేసుకోండి ప్రీవియస్ ఇయర్స్ లో చూడండి 2025 లో ఉన్న ఓకేనా 2D జామెట్రిక్ సంబంధించినవి, స్ట్రైట్ లైన్ సంబంధించిన బిట్స్ చూడండి ఇవన్నీ కూడా. ఓకేనా సార్ చెక్ చేసుకోండి రైట్. ఆప్షన్ లో చూడండి, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 4, సెకండ్ ఆప్షన్ ఈజ్ 4.5, ఓకేనా. థర్డ్ ఆప్షన్ ఈజ్ 5, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ఓకేనా 5.5. ఓకేనా రైట్. చూడండి రైట్. చూడండి నెక్స్ట్ వన్, రైట్. ఇప్పుడు ఏమైనా చూడండి ఇక్కడ, ద డిఫరెన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్. క్వాడ్రిలేటర్ మీన్స్ ఓకేనా 4 వర్టిసెస్ కలిగిన దాన్ని మనం క్వాడ్రిలేటర్ అంటాం. ఓకేనా, అది స్క్వేర్ కావచ్చు, రెక్టాంగిల్ కావచ్చు, ఓకేనా రాంబస్ కావచ్చు, ఓకేనా పారాగ్రామ్ కావచ్చు. ఓకేనా క్వాడ్రిలేటర్ అండ్ ఎన్ని వర్టిసెస్ వస్తాయి నీకు 4 వర్టిసెస్ మనకి యూజ్ అవుతాయి. ఓకేనా 4 వర్టిసెస్. ఇక చూడండి మీ అబ్జర్వేషన్ లో ఓకేనా P వాల్యూ P -6, 0 ఓకేనా Q -4, 3 ఓకేనా R -6, 8 S -8, 3 ఓకేనా రైట్. అంటే ఒక క్వాడ్రిలేటర్ ఫామ్ అయిపోయింది. 4 వర్టిసెస్ తో మనకు క్వాడ్రిలేటర్ ఫామ్ అయిపోతుంది. ఓకేనా క్వాడ్రిలేటర్ ఫామ్ అవుతుంది. అది ఎలాంటి మనకు తెలియదు. ఓకేనా క్వాడ్రిలేటర్ ఫామ్. ఓకే జస్ట్ ఓకేనా క్వాడ్రిలేటర్ అంటే 4 వర్టిసెస్ తో క్వాడ్రిలేటర్ ఫామ్ అవుతుంది. ఓకేనా రైట్ 4 వర్టిసెస్ తో. ఇక్కడ ఏమన్నాడు, ద డిఫరెన్స్ లెంత్ ఆఫ్ డయాగనల్స్. ఓకేనా ఇది డయాగనల్స్ కదా, దీని యొక్క డయాగనల్స్, ఇది డయాగనల్స్. ఈ డిఫరెన్స్ లెంత్ ఆఫ్ డయాగనల్స్, ఈ డయాగనల్ యొక్క లెంత్ అంటే దీని యొక్క వాల్యూ డిఫరెన్స్ కనుక్కోమంటాడు. అది ఓకేనా, అది మీనింగ్. ఇప్పుడు చూడండి మీ అబ్జర్వేషన్ లో చూడండి, ఆల్రెడీ అంతకుముందు డిస్కస్ చేశారు. ఎక్స్ కోఆర్డినేట్స్ ఎలా ఉన్నాయి, 2 సేమ్ గా ఉంది. ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ గా ఉంటే లైన్ ఏమైతే చెప్పాను వర్టికల్ గా ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. ఎక్స్ కోఆర్డినేట్స్ అనేది సేమ్ గా ఉంటే ఆ లైన్ అనేది వర్టికల్ గా ఉంటుంది. అలానే వై కోఆర్డినేట్స్ సేమ్ గా ఉంటే ఆ లైన్ అనేది హార్జెంటల్ గా ఉంటుందని ఆల్రెడీ మనం డిస్కస్ చేశాం. ఓకేనా ఆల్రెడీ లాస్ట్ 2-3 క్లాసెస్ ముందు డిస్కస్ చేశాం. ఓకేనా ఇప్పుడు చూడండి మీ అబ్జర్వేషన్ లో పిఆర్ లైన్ ఎలా ఉంటుంది,
ఎక్స్ కోఆర్డినేట్స్ ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ సేమ్ గా ఉంది కాబట్టి లైన్ ఏమైపోతుంది వర్టికల్ గా ఉంటుంది అంటే పాయింట్స్ ఏమైపోతుంది ఇక్కడ -6,0 ఓకేనా రైట్ ఇక్కడ సరే -6,8 ఇక్కడ పాయింట్ PQ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ ఇక్కడికి వచ్చావు చూడండి ఇది PR నెక్స్ట్ చూడండి QS ఓకేనా QS తీసుకున్నా Q పాయింట్ C పాయింట్ ఇక్కడ y కోఆర్డినేట్స్ ఏమి ఇక్కడ రెండు కూడా y కోఆర్డినేట్ రెండు సేమ్ గా ఉన్నాయి కాబట్టి లైన్ ఏమైపోతుంది హార్జెంటల్ గా ఉంటుంది లైన్ అనేది హార్జెంటల్ గా ఉంటుంది ఓకేనా ఇక్కడ పాయింట్ ఏమైపోతుంది ఇక్కడ Q పాయింట్ -4,3 ఓకేనా S పాయింట్ -8,3 ఓకేనా -8,3 ఈ డేటా ఇచ్చాడు ఇక్కడ వైకు ఎక్స్ కోఆర్డినేట్స్ ఓకేనా పిఆర్ లో ఎక్స్ కోఆర్డినేట్స్ సేమ్ గా ఉంటే లైన్ అది వర్టికల్ గా ఉంటుంది ఓకేనా రైట్ నెక్స్ట్ ఆర్ ఇక్కడికి వచ్చేసరికి వై కోఆర్డినేట్స్ రెండు సేమ్ గా ఉంటే లైన్ ఏమైపోతుంది హార్జెంటల్ గా ఉంటుంది రైట్ ఇప్పుడు ద డిఫరెన్స్ ఆఫ్ లెంత్ అన్నాడు డయాగ్నల్స్ యొక్క లెంత్ ఓకేనా ఇది డయాగ్నల్స్ ఇది ఒక లైన్ ఈక్వేషన్ దీని యొక్క లెంత్ మనం ఫైండ్ అవుట్ చేయాలి దీని యొక్క లెంత్ దాని మధ్య డిఫరెన్స్ అంటే ఇక్కడికి వచ్చేసరికి డిస్టెన్స్ ఆఫ్ పిఆర్ డిస్టెన్స్ ఫార్ములా ఎంత ఉంది ఇక్కడ 8 కదా వచ్చేది 8 కదా 6 -6 + 6 0 అవుతుంది 8 అలానే డిస్టెన్స్ ఆఫ్ QS ఓకేనా నెక్స్ట్ 330 అవుతుంది కదా -4 + 8 డిఫరెన్స్ ఓకేనా అంటే QS డిస్టెన్స్ ఏమైపోతుంది ఇక్కడ 4 అవుతుంది ఓకేనా దీని యొక్క డిఫరెన్స్ అంటాడు PR అంటే డిఫరెన్స్ ఏం చేయాలి మోడ్యులస్ ను యూజ్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా మోడ్యులస్ అంటే సమ్ అంటే మోడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు డిఫరెన్స్ అంటే చూడండి ఒక ఏదైనా మనకు వస్తువు 4 దాని మధ్య డిఫరెన్స్ అంటే ఎంత 2 అవుతుంది ఏదైనా ఒక వస్తువు 2 అనుకున్నాను దాని మధ్య డిఫరెన్స్ అన్నాను అంటే -2 అవుతుంది కాబట్టి ఏం చేయాలి ఇక్కడ మోడ్యులస్ ప్లస్ ఆర్ మైనస్ యూజ్ అవుతుంది కాబట్టి మోడ్యులస్ వాడు కాబట్టి డిఫరెన్స్ అని యూజ్ చేస్తే ఖచ్చితంగా మోడ్యులస్ ను మనం యూజ్ చేయాల్సి వస్తుంది కాబట్టి PR QS మోడ్యులస్ ఓకేనా అంటే 8 - 4 మోడ్ ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది ఆన్సర్ ఈస్ 4 చెక్ చేసుకో రైట్ ఓకేనా చూడండి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం ఓకేనా నెక్స్ట్ వన్ చూడండి పాయింట్స్ అనేది ఇది x1 y1 ఓకేనా x1 సంథింగ్ ఓకేనా y2 గా తీసుకున్నాం అనుకోండి x కోఆర్డినేట్స్ రెండు సేమ్ గా ఉన్నాయంటే ఆ లైన్ ఏమైపోతుంది అది x కోఆర్డినేట్ రెండు సేమ్ గా ఉంటే ఆ లైన్ వర్టికల్ గా ఉంటుందని మనం మాట్లాడాం వర్టికల్ గా ఉంటుంది అలానే y కోఆర్డినేట్స్ రెండు సేమ్ గా ఉంటే ఆ లైన్ ఏమైపోతుంది హార్జెంటల్ గా ఉంటుందని మనం డిస్కస్ చేసాం అలానే ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ ది లెంత్ ఆఫ్ డయాగ్నల్స్ ఆఫ్ ది క్వాడ్రిలేటర్ ఈ క్వాడ్రిలేటర్ లో అంటే PQRS ఇలా ఉంది ఓకేనా ఈ డయాగ్నల్ లో ఓకేనా ఈ యొక్క క్వాడ్రిలేటర్ లో దీని యొక్క డయాగనల్స్ యొక్క అంటే డయాగ్నల్స్ యొక్క లెంత్ దీని లెంత్ చెప్పడం లేదు ఓకేనా డిఫరెన్స్ ఆఫ్ లెంత్ ఆఫ్ డయాగ్నల్ ఇది డయాగ్నల్ అవుతుంది ఈ డయాగ్నల్ నుంచి ఉండేది ఈ సైడ్ యొక్క లెంత్ ఈ సైడ్ యొక్క లెంత్ మనకు డిఫరెన్స్ చేయమంటాడు ఈ లైన్ యొక్క డిఫరెన్స్ ఓకేనా కాబట్టి ఇది చెక్ చేసుకోండి చాలా ఈజీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ చాలా సింపుల్ గా ఉంటాయమ్మా ఇంటర్మీడియట్ లో జస్ట్ మీ కాన్సెప్ట్ రీచ్ అవుతూ ముందుకెళ్ళారనుకోండి ఈ బిట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు కాన్సెప్ట్ రీచ్ కాకపోతే మీరు బిట్స్ అనేది ఈజీగా చేయలేం ఓకేనా రైట్ ఇవన్నీ చూడండి చాలా సింపుల్ గా ఉంటాయి నెక్స్ట్ వన్ చూడు నెక్స్ట్ వన్ ఫోర్త్ వన్ ఓకేనా నెక్స్ట్ y axis divides y-axis divides okay, the line segment joining the points -6, -15 and
3,5 3,5 internally in the ratio internally in the ratio. Okay, internally in the ratio. Okay, right, చూడండి. Right, internally in the ratio. Okay, now first option is 1:2. Second option is 2:1. Third option is 9:20. Okay, na? Fourth option is 3:2. 3:2. Okay, na? Right, చూడండి. రైట్ చుమ్మా లైన్ అనేది ఓకేనా, లైన్ సిగ్మెంట్ చూడండి, y axis డివైడ్స్ ద లైన్ సిగ్మెంట్ జాయిన్ ద పాయింట్స్. ఓకేనా, 2 పాయింట్స్ ఇచ్చాడు, ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. ఏం డివైడ్ చేస్తుంది? y axis డివైడ్ చేస్తుంది అన్నాడు. ఓకేనా, y axis అనేది డివైడ్ చేస్తుంది అన్నాడు. ఓకేనా, రైట్ చూడండి. మనకు రేషియో దీనికి మెథడ్ 1 అంటే ప్రాపర్ మెథడ్ వాడచ్చు, షార్ట్ ట్రిక్ వాడచ్చు. ఓకేనా, చూడండి ప్రాపర్ మెథడ్ వచ్చేసరికి m1 ఒక లైన్ అనేది ఒక లైన్. ఓకేనా, రైట్, మెథడ్ 1 మెథడ్ 2. ఓకేనా, రైట్. ఓకే, రైట్. లైన్ సిగ్మెంట్ ఏ పాయింట్ -6,15, బి పాయింట్ 3,5 ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది. పి పాయింట్ x,y డివైడ్ చేస్తే దీని యొక్క రేషియోస్ m:n గా నేను తీసుకున్నా. ఓకేనా, ఫస్ట్ m:n గా డివైడ్ చేసి. ఓకేనా, మీకు ఆల్రెడీ తెలుసు అంటే పి ఇంటర్నల్ కాబట్టి x,y mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ n ఇంటర్నల్ గా డివైడ్ చేస్తే. అదే ఎక్స్టర్నల్ అంటే ఏంటిది? ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుందంటే ఇక్కడ పి పాయింట్, సరే ఏ పాయింట్, ఇక్కడ బి పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఉంటుంది సి పాయింట్, ఇది ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తుంది. అంటే దీని మొత్తం రేషియోస్ m, దీని యొక్క రేషియోస్ n, ఇది ఎక్స్టర్నల్లీ. ఎక్స్టర్నల్ గా ఉన్నప్పుడు ఇక్కడ ప్లస్ అనేది మైనస్ వస్తుంది. ఓకేనా, ఎక్స్టర్నల్ ఫార్ములా వచ్చేసరికి ప్లస్ మైనస్, ఇంటర్నల్ ఫార్ములా ప్లస్ అవుతుంది. ఓకేనా, ఇంకా షార్ట్ ట్రిక్ చూడండి, ఇంకా షార్ట్ ట్రిక్. ఓకేనా, ఇక్కడ ఏమనంటే y యాక్సిస్ అనేది డివైడ్ చేస్తుంది అన్నాడు. అంటే y యాక్సిస్ అనేది డివైడ్ చేస్తే అంటే ఏదైనా ఒక పాయింట్ అనేది ఏదో ఒక లైన్, ఓకేనా, లైన్ మీద y యాక్సిస్ డివైడ్ చేస్తే x కోఆర్డినేట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. అంతే, x కోఆర్డినేట్ 0. The point is the axis is divide the y axis, x is equal to 0. ఓకేనా, అదే x యాక్సిస్ డివైడ్ చేస్తే y is equal to 0 అవుతుంది. అంటే x కోఆర్డినేట్ ఏమైపోతుంది? 0 అవుతుంది. ఓకేనా, రైట్. సింపుల్ గా చూడండి, ఇక్కడ m:p x, y m:n. షార్ట్ ట్రిక్ చూడమ్మా, ఇక్కడ పాయింట్స్ -6,15 3,5. ఓకేనా, ఇక్కడ చూడండి ఫస్ట్ వన్ mx2 రాసుకోవచ్చు, ఇక్కడ 3m. ఓకేనా, nx2 mx2 ప్లస్ nx1 మైనస్, ఓకేనా, 6n. దీని యొక్క డివైడ్స్ m ప్లస్ n, ఇది x కోఆర్డినేటే కదా, x కోఆర్డినేట్, దీని x. ఓకేనా, x కోఆర్డినేట్, రైట్, x కోఆర్డినేట్. ఓకేనా, ఇది x కోఆర్డినేట్ ఫైండ్ అవుట్ చేశాను. అలానే y కోఆర్డినేట్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు, దానికి మనకు ఉపయోగం లేదు. ఎందుకంటే ఆ లైన్ అనేది
వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అన్నాడు. ఆ లైన్ అనేది వై యాక్సిస్ డివైడ్ చేస్తే ఎక్స్ కోఆర్డినేట్ ఏమైపోతుంది 0, దీని వాల్యూ 0. ఓకేనా, దీని వాల్యూ ఏమైపోతుంది 0. అంటే 3m మైనస్ 6n బై m ప్లస్ n ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, అంటే 3m మైనస్ 6n ఇజ్ ఈక్వల్ టు 0 క్రాస్ మల్టిప్లై చేశాను. ఓకేనా, అంటే 3m ఇజ్ ఈక్వల్ టు 6n, 3m ఇజ్ ఈక్వల్ టు 6n. ఓకేనా, అంటే 3m 3 ఇది 2 అంటే 2m ఇజ్ ఈక్వల్ టు సారీ m ఇజ్ ఈక్వల్ టు 2n అవుతుంది. m బై n ఇజ్ ఈక్వల్ టు ఏమైపోతుంది 2/1. అంటే దీని యొక్క రేషియోస్ ఏమైనట్టు ఇక్కడ m is to n, m is to n ఇజ్ ఈక్వల్ టు 2:1. అంటే రేషియోస్ ఏంటి ఇక్కడ 2:1. ఆప్షన్ ఏ 2:1. చూడండి సింపుల్ గా, చాలా సింపుల్ చూడండి. ఓకేనా, ఇక్కడ చూడండి ఒక లైన్ అనేది ఒక లైన్ వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అన్నాడు. వై యాక్సిస్ డివైడ్ చేస్తుందంటే ఓకేనా ప్రాపర్ మెథడ్ లో వాడాలి. ఓకేనా, అదే మీకు షార్ట్ ట్రిక్ అయ్యేసరికి చూడండి షార్ట్ కట్. ఓకేనా, షార్ట్ కట్ చూడండి ఎలా రాసుకోవచ్చు చూడండి. ఓకే రైట్, షార్ట్ కట్ లో చూడండి. ఓకేనా, లైన్ అనేది వై యాక్సిస్ డివైడ్ చేస్తే లైన్ అనేది వై యాక్సిస్ కు డివైడ్ చేస్తే మైనస్ x1 ఇస్ టు x2. ఓకేనా, మైనస్ x1 ఇస్ టు x2. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే పాయింట్ లైన్ ఏబి అనేది ఎక్స్ డివైడ్ చేస్తే ఏమైపోతుంది ఇక్కడ మైనస్ y1 ఇస్ టు y2. ఓకేనా, అర్థమైంది. ఇక్కడ లైన్ అనేది అంటే 2 పాయింట్స్ అనేది వై యాక్సిస్ డివైడ్ చేస్తే మైనస్ x1 ఇస్ టు x2. ఓకేనా, రేషియోస్ కొనుక్కోవడం. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే మైనస్ y1 ఇస్ టు y2 ఉంటుంది. ఓకేనా రైట్. నెక్స్ట్ మరి ఇక్కడ ఏమన్నాడు వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది అన్నాడు. వై యాక్సిస్ డివైడ్ చేస్తుంది కాబట్టి ఫార్ములా ఏమైపోతుంది ఇక్కడ మైనస్ x1 ఇస్ టు x2. పాయింట్స్ ఏమి ఇచ్చండి ఇక్కడ ఏ పాయింట్ మైనస్ 6,15, బి పాయింట్ వచ్చేసరికి 5, బి పాయింట్ వచ్చేసరికి 3,5, బి పాయింట్ 3,5. ఓకేనా, x1 y1 x2 y2. ఇదే ప్రాబ్లం నీకు యాక్సిస్ డివైడ్ చేస్తుందని ఇచ్చాడు కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ మైనస్ x1 ఇస్ టు x2. ఓకేనా, మైనస్ x1 మైనస్ ఆఫ్ మైనస్ 6 ఇస్ టు x2 3 అంటే 6 ఇస్ టు 3. ఓకేనా, 3 1 3 2 అంటే 2:1. చూడండి అదే ప్రాబ్లం ఇలా మార్చిచ్చాడు అనుకోండి. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేసిందని అనుకున్నాడు. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే ఎక్స్ యాక్సిస్ కి డివైడ్ చేస్తుందని అడిగాడు అనుకోండి. ఎక్స్ డివైడ్ చేస్తే ఏమైపోతుంది ఇక్కడ మైనస్ y1 ఇస్ టు y2. y1 పాయింట్ చూడండి ఇక్కడ మైనస్ 15 ఇస్ టు 5. ఓకేనా 5 3 అంటే మైనస్ 3:1 ఇది. ఓకేనా, అంటే 2 పాయింట్స్ వచ్చేసరికి ఇంటర్నల్ గా ఇవ్వచ్చు, ఎక్స్టర్నల్ గా ఇవ్వచ్చు. అదే కోఆర్డినేట్ సిస్టమ్ లో వచ్చేసరికి ఆ 2 పాయింట్స్ ద్వారా వచ్చే లైన్ సిగ్మెంట్ అనేది వై యాక్సిస్ డివైడ్ చేయొచ్చు, ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేయొచ్చు. వై యాక్సిస్ డివైడ్ చేస్తే మైనస్ x1 ఇస్ టు x2. ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే ఓకేనా మైనస్ ఇక్కడ ఎక్స్ యాక్సిస్ డివైడ్ చేస్తే మైనస్ y1 ఇస్ టు y2. ఇక్కడ ఏ ప్రాబ్లం కరెక్ట్ ఇక్కడ 2:1 ఇది కరెక్ట్. ఓకే రైట్, క్లారిటీగా చెక్ చేసుకోండి. ఇది ప్రాపర్ మెథడ్ లో చేయొచ్చు. ఓకేనా, లేదా షార్ట్ ట్రిక్ లో మనం ఇలా వాడుకోవచ్చు, డైరెక్ట్ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు. ఈ ప్రాపర్ మెథడ్ లో చూడండి, ప్రాపర్ మెథడ్ లో కూడా ఇక్కడ వై యాక్సిస్ అన్నది కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ 0 తీసుకుంటాం. అదే నీకు ఎక్స్ యాక్సిస్ అన్నాడు అనుకోండి, ఇక్కడ వై కోఆర్డినేట్స్, ఇది వై కోఆర్డినేట్స్, ఈ వై కోఆర్డినేట్స్ ను నువ్వు 0 చేసుకుంటే ఇక్కడ m/n రేషియోస్ వస్తాయి. అలా కూడా వాడుకోవచ్చు. ఒకసారి చెక్ చేసుకోండి దీని మీద. నెక్స్ట్ వన్
నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ వన్ ఫిఫ్త్ వన్. సార్ చెక్ చేసుకోవాలి. ఇవి కూడా అమ్మా ఓకేనా, మీకు ప్రీవియస్ ఇయర్స్ 2025లో వచ్చిన ఇవన్నీ కూడా బిట్స్, జస్ట్ స్ట్రైట్ లైన్స్ మీద 2D జామెట్రీకి సంబంధించిన బిట్స్ అంతే. ఓకేనా, మిగిలిన చాప్టర్స్ కాదు, ఓన్లీ 2D జామెట్రీ స్ట్రైట్ లైన్స్ సంబంధించిన బిట్స్. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చరికి ఇక్కడ ఫిఫ్త్ వన్ ఇవన్నీ కూడా కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నాం. 3x మైనస్ 5y ప్లస్ 8 is equal to 0 and 1.5 x plus ky minus 10 minus 11 is equal to 0. ఓకేనా, represents parallel lines ఓకేనా. దెన్ k వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంట, ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ఓకేనా 1/2, సెకండ్ ఆప్షన్ ఈజ్ -1 1/2, థర్డ్ ఆప్షన్ ఈజ్ 2 1/2, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ -2 1/2. ఓకేనా, రైట్. చాలా సింపుల్ చూడమ్మా, చూడండి ఇప్పుడు నేను చెప్పిన చూడండి అన్ని కూడా మాట్లాడిన వాటిలో చూడండి చాలా సింపుల్ గా చూడండి ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అదే చెప్పాను 1 or 2 days 3 days నేను మాట్లాడిన డిస్కషన్ చేసినంత కూడా మీకు దీంట్లో క్లారిటీ రావాలి. ఓకేనా, రైట్. చూడండి రైట్, చూడండి 2 లైన్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ. ఆ 2 లైన్స్ ప్యారలల్ అన్నాడు, నిన్ననే డిస్కస్ చేశాం. ఓకేనా, లాస్ట్ క్లాస్ లో చూడండి 2 లైన్స్ అనేది ప్యారలల్ గా ఉన్నాయని చెప్పాడు. 2 లైన్స్ ప్యారలల్ గా ఉంటే లైన్ స్లోప్స్ మీద మాట్లాడాడు. అంటే m1 is equal to m2 అయితే ఓకేనా, కండిషన్ ఏంటిది m1 is equal to m2 అవుతుందని చెప్పారు. లైన్స్ మీద మాట్లాడితే అంటే a1 by a2 ఓకేనా is equal to b1 by b2 ఓకేనా నాట్ ఈక్వల్ టు c1 by c2 అని మాట్లాడారు. అదే నీకు is equal to అయితే కోయిన్సైడ్ అవుతాయి, రెండు లైన్స్ ఒకదాని మీద ఒకటి ఉంటాయని మాట్లాడుకున్నాం. అదే నాట్ ఈక్వల్ అంటే కండిషన్ ప్యారలల్, 2 లైన్స్ L1 is parallel to L2 నిన్ననే డిస్కస్ చేశాం. L1 is parallel to L2, 2 lines are parallel. A1 by దీని యొక్క డెరివేషన్ కూడా నేను మాట్లాడుకున్నాం. A1 by A2 is equal to B1 by B2. ఓకేనా, రైట్. చెప్పాను ఆల్రెడీ, నిన్న క్లాస్ లో కూడా చెప్పాను. ఒక అన్నోన్ ఖచ్చితంగా కనిపిస్తుంది చెప్పా, ఒక అన్నోన్ నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇక్కడ 2 లైన్స్ లో K అనేది ఒక అన్నోన్ కనిపిస్తుంది ఖచ్చితంగా. ఆ K వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయడం. ఓకేనా, హియర్ A1 ఇది B1 లైన్స్ లో C1 A2 B2 C2. ఓకేనా, కండిషన్ A1 by A2 3 by 1.5 is equal to B1 minus 5 by K. ఓకేనా, ఈక్వాలిటీ చేసుకోవడమే. రైట్, ఇక్కడ ఈక్వాలిటీ చేసి క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి అంటే 3K is equal to -5 into 1.5. ఓకేనా, ఒకసారికి 1.5 into 5 ఓకేనా 25 5 7 ఓకేనా 7.5 అంటే 3K is equal to -7.5 K is equal to -7.5 by 3 వచ్చింది. ఓకేనా, నువ్వు ఆప్షన్ లో చెక్ చేసుకోండి. ఇంకా మిక్స్డ్ ఫ్రాక్షన్ ఇచ్చాడు, మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఫ్రాక్షన్ లో కన్వర్ట్ చేసుకో సింపుల్ గా. ఇక్కడ ఏమైపోతుంది మిక్స్డ్ ఫ్రాక్షన్ లోకి వచ్చేసరికి 2, ఇక్కడికి వచ్చేసరికి 2 అంటే 3/2 ఉంటుంది. ఇది ఫ్రాక్షన్ లో 3/2 తప్పు. ఓకేనా, రైట్. ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోతుంది ఇక్కడ నెక్స్ట్ వన్ 20 25 సరిపోతుంది. ఓకేనా, రైట్. ఇక్కడికి వస్తే నీకు ఆప్షన్ లో చూడు 4 + 1 ఓకేనా 2 కదా K 3.5
2 k/2 ఓకేనా 4 7 ఇక్కడ చూడండి 7/2 k వాల్యూ 3x minus 2y plus 8 is equal to 0 1.5 plus ky minus 11 is equal to 0 ఓకేనా ఈ ఫార్ములాను అప్లై చేసుకొని మన k వాల్యూస్ మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తాం బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ ఫ్రాక్షన్ లో రావాల్సి అంటే ఇక్కడ నీకు 3 రావాలి ఇక్కడ ఏదో మీకు ఇక్కడ ప్రాబ్లంలో కొంచెం మిస్టేక్ ఇక్కడ 2 రావాలి నీకు ప్రాబ్లంలో ఇక్కడ కంప్లీట్ అయిపోయింది ఓకేనా జస్ట్ ఇది ప్రొసీజర్ గుర్తుపెట్టుకోవాలి ఇది ప్రొసీజర్ ప్యారలల్ అన్నప్పుడు ఏమైపోతుంది ప్యారలల్ అన్నప్పుడు a1/a2 is equal to ఓకేనా b1/b2 ఓకేనా అదే కోయిన్సైడ్ అంటే a1/a2 is equal to b1/b2 is equal to c1/c2 ఓకేనా ఈ ఆప్షన్ చెక్ చేసుకోవడం ఓకే రైట్ 7.5 రైట్ క్లారిటీ వచ్చేసింది ఇక్కడ నెక్స్ట్ వన్ ఓకేనా ఇక్కడ మీకు క్వశ్చన్ ప్రాబ్లమ్స్ మీద చెక్ చేసుకోవాలి ఈ ప్రాబ్లమ్స్ మీద చెక్ చేయాలి ప్యారలల్ అన్నాడు ప్యారలల్ మీద ఉంటుంది ఇక్కడ నీకు ప్రాబ్లమ్స్ లో ఇక్కడ మిస్టేక్ ఓకేనా రైట్ నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ రైట్ చూడండి నెక్స్ట్ వన్ సిక్స్త్ వన్ ఏరియా ఆఫ్ రాంబస్ whose vertices are -4, 3, 2, 9, 8, 3, 8, 3 and 2, -3 ఓకేనా రెస్పెక్టివ్లీ ఓకేనా స్క్వేర్ అండ్ యూనిట్స్ దీనికి ఏరియాను కనుక్కోమంటాడు రైట్ అమ్మా ఇక్కడ చూడండి నెక్స్ట్ వచ్చి అమ్మా ఇక్కడ ఒకసారి ఏరియా రాంబస్ లో సరికి ఎన్ని వర్టిసెస్ వస్తాయి నీకు 4 వర్టిసెస్ ఇది ఏ ఇది బి సి డి 4 వర్టిసెస్ కనిపించాయి ఓకేనా 4 వర్టిసెస్ రాంబస్ లో ఓకేనా 4 వర్టిసెస్ కలిగి ఎలాగైనా ఉండొచ్చు 4 వర్టిసెస్ ఇది రాంబస్ ఓకేనా దీని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయమంట ఏరియా 4 వర్టిసెస్ ఓకేనా x1 y1 x2 y2 x3 y3 x4 y4 అమ్మా 4 వర్టిసెస్ లో ఆప్షన్ లో చూడండి ఆప్షన్ లో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 72 సెకండ్ ఆప్షన్ ఈజ్ 36 థర్డ్ ఆప్షన్ ఈజ్ 18 ఓకేనా ఫోర్త్ ఆప్షన్ ఈజ్ 9 ఓకేనా రైట్ దీని యొక్క ఏరియాను మనం ఫైండ్ అవుట్ చేయమంట ఓకేనా ఫార్ములా డెల్టా 4 వర్టిసెస్ చూడండి ఇది కూడా షార్ట్ ట్రిక్స్ అండి గుర్తుపెట్టుకోవాలి నీ మైండ్ లో ఓకేనా 1/2 x1 minus x3 x2 minus x4 ఓకేనా రైట్ y1 minus y3 y2 minus y4 దానిలో కూర్చోబెట్టండి వచ్చిందే నీకు ఆన్సర్ చూడండి ఇవన్నీ కూడా ప్రీవియస్ ఇయర్స్ వచ్చినాయన్నీ కూడా లాస్ట్ 2025 లో వచ్చినాయన్నీ కూడా 2025 2D జామెట్రీకి సంబంధించింది స్ట్రైట్ లైన్ సంబంధించి
చూడండి చాలా సింపుల్. దీని వాల్యూస్ ఇక్కడ కూర్చోబెట్టడమే. ఓకేనా, ఇక్కడ చూడండి x1 మైనస్ డెల్టా 1/2, ఓకేనా, -4 x2 -8, ఓకేనా, నెక్స్ట్ x2 2 x4 -2 మోడ్లెస్, ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చరికి y1 3 y3 -3, ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చరికి y2 -y4 y2 8, సారీ, ఓకేనా, రైట్. చూడండి y2 వాల్యూ ఎంత 9. ఈ వాల్యూస్ మనం కూర్చోబెట్టడం అంతే. ఓకేనా, y4 +3 అవుతుంది. రైట్. చూడండి ఇక్కడ డెల్టా ఈజ్ ఈక్వల్ టు ఏరియా 1/2, ఇది -12 0, ఓకేనా, 0 12, ఓకేనా, రైట్. క్రాస్ మల్టిప్లై చేశాను 2/2 మ్యాట్రిసెస్. మళ్ళీ మీకు మ్యాట్రిసెస్ వచ్చినప్పుడు AD - BC, ఓకేనా, రైట్. ఏ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చాడు అనుకున్నా ABCD, ఓకేనా. దీని యొక్క ఏ రిటర్న్మెంట్ మోడ్ A ఈజ్ ఈక్వల్ టు AD - BC రిటర్న్మెంట్ ప్రాపర్టీస్ వాడుతున్నాం. ఇది మైనస్ ఇది, ఓకేనా. కాబట్టి ఏం రాసుకోవచ్చు ఇక్కడ చూడండి 1/2, ఓకేనా, 12 × 12 12 × 12 మోడ్యులస్ ఉంది కాబట్టి నువ్వు ప్లస్ పెట్టుకోవచ్చు. ఓకేనా, ఇక్కడ మిగిలిన ఆన్సర్ ఏమైపోతుంది ఇక్కడ, రైట్. ఇక్కడికి వచ్చేసరికి 6, ఓకేనా, 6 × 2 72. ఆన్సర్ ఈస్ 72. చెక్ చేసుకోండి. చూడండి చాలా ఈజీ. ఓకేనా, రైట్. ఇవన్నీ కూడా చూడండి మీకు లాస్ట్ 2025లో, ఓకేనా, వచ్చిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా చూడండి ప్రపోర్షనల్స్ మీద. రైట్. నెక్స్ట్ వన్ చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ సెవెంత్ వన్. The area of the triangle, the area of the triangle formed by coordinate axis and 5x - 2y is equal to a greater than 0 ఖచ్చితంగా మెన్షన్ చేస్తాడు. ఏ అనేది లెంత్ అనేది పాజిటివ్ గా ఉంటే లెంత్ దొరుకుతుంది, లెంత్ దొరకదు. ఓకేనా, కాబట్టి ఈజ్ 6, then the value of a value find out చేయాలి. then the value of a. ఓకే, ఆప్షన్ లో చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ 4√21, 4 × √21. సెకండ్ ఆప్షన్, ఓకేనా, 2 × √30. థర్డ్ ఆప్షన్ 4 × √30, ఓకేనా, రైట్. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసరికి, ఓకేనా, 2 × √21 అవుతుంది. 2 × √21, ఓకేనా. చూడండి కోఆర్డినేట్ సిస్టమ్ లో the area of the triangle formed with the coordinate axis ఎంత మాట్లాడారు, x axis and y axis are mutually perpendicular and passing to the origin, then it is called the coordinate axis. ఓకేనా, ఈ కోఆర్డినేట్స్ యాక్సిస్ లో దీని యొక్క ఏరియాను కనుక్కోవాలి. ఈ యొక్క ఏరియా నీకు తెలియదు. ఈ ఏరియా ఇక్కడ ఈ లైన్ ఈజ్ ప్రెసెంట్, ఈ లైన్ నీకు ఇచ్చేసాడు.
లైన్ ఏమి ఇచ్చాను నీకు 5x మైనస్ 2y మైనస్ a ఇజ్ ఈక్వల్ టు 0. ఈ లైన్ నీకు ఇచ్చేసాడు. దీని యొక్క ఏరియాను ఫైండ్ అవుట్ చేయాలి. ఈ యొక్క ఏరియాను నీకు ఫైండ్ అవుట్ చేయాలి. చూడండి దీని రెండు ఫార్ములాస్ ఉన్నాయి. ఇంటర్సెక్ట్ ఫార్ములాలో అంటే ఈ లైన్ అనేది ఇంటర్సెక్ట్ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే ఇంటర్సెక్ట్ ఫార్మ్ ఏంటిది ఎక్స్ బై ఏ ఇంటర్సెక్ట్ ఫామ్ లో కన్వర్ట్ చేస్తే ఓకేనా లైన్ అనేది ఇంటర్సెక్ట్ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే అంటే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఇజ్ ఈక్వల్ టు 1 ఈ ఫార్ములాలో కన్వర్ట్ చేస్తే దీని యొక్క ఏరియాను కనుక్కోవడం డెల్టా ఇజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ మోడ్ ఏబి. ఓకేనా అదే నీకు లైన్ ఈక్వేషన్ లో ఉంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 లో ఉంటే దీని యొక్క ఏరియాను లైన్ ఈక్వేషన్ లోనే ఉంటే ఏరియాను కనుక్కోవడం డెల్టా ఇజ్ ఈక్వల్ టు సి స్క్వేర్ బై 2 మోడ్ ఏబి. ఈ రెండు కాన్సెప్ట్స్ చెక్ చేసుకోవాలి. ఓకేనా కోఆర్డినేట్ సిస్టమ్ లో. ఓకేనా ఇప్పుడు ఈ ఫార్ములాను అప్లై చేయాలనుకోండి దీని కోఆర్డినేట్ సిస్టమ్ లో తయారు చేయాలి. ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఫామ్ లో తయారు చేయాలి. లేదనుకోండి లైన్ ఈక్వేషన్ వచ్చేసరికి సి స్క్వేర్ బై 2 మోడ్ ఏబిని మనం కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా రైట్ చూడండి చాలా సింపుల్ చూడండి. రైట్ చూడండి ఇక్కడ ఈ ప్రాబ్లంలో నీకేమి ఇచ్చా చూడండి లైన్ ఏమి ఇచ్చాను నీకు లైన్ 5x లైన్ 5x minus 2y minus a is equal to 0 ఏరియా. ఓకేనా హియర్ కంపారిజన్ చేసుకోవాలి ax plus by plus c is equal to 0. Here a is equal to 5, b is equal to minus 2, c is equal to minus a. ఇక్కడ ఏరియా ఎంత ఇచ్చాను నీకు 6 అని ఇచ్చేసాడు. దీని యొక్క ఏరియా ఫార్ములా అంటే సి స్క్వేర్ బై 2 మోడ్ ఏబి ఇజ్ ఈక్వల్ టు 6 వాడు ఇచ్చేసాడు. ఓకేనా రైట్ దీనిలో మంచి ఏ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సి స్క్వేర్ అంటే మైనస్ ఏ హోల్ స్క్వేర్ 2 ఇంటూ ఏబి 5 ఇంటూ మైనస్ 2 మోడ్ లెస్ ఇజ్ ఈక్వల్ టు 6. ఓకేనా రైట్ అంటే ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ మీన్స్ ఏ స్క్వేర్ బై 10 మోడ్ లో ప్లస్ అవుతుంది 10 ఇంటూ 2 20 ఇజ్ ఈక్వల్ టు 6. ఓకేనా రైట్ ఓకేనా నెక్స్ట్ ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు దీని వాల్యూ ఎంత ఉంది ఇక్కడ 120. ఓకేనా క్రాస్ మల్టిప్లై చేసా 120 నీకు ఆప్షన్ లో చెక్ చేసుకోవాలి 120. ఓకేనా 120 మనం ఎలా రాసుకోవచ్చు అంటే ఏ స్క్వేర్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్ ఏ స్క్వేర్ రూట్ లో అంటే రూట్ ఆఫ్ 120 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 ఇంటూ 30 గా రాసుకోవచ్చు. ఓకేనా రైట్ రూట్ లో నుంచి 4 బయటకు వస్తే 2 అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 2 రూట్ ఆఫ్ 30. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ చెక్ చేసుకోండి 2 రూట్ ఆఫ్ 30. ఓకే చాలా ఈజీగా ఉండొచ్చండి. కాన్సెప్ట్ రీచ్ అవుతూ ముందుకెళ్ళగలిగారు అనుకోండి చాలా ఈజీగా ఉంటాయి. ఓకేనా కాన్సెప్ట్ రీచ్ కావాలి. రైట్ నెక్స్ట్ 8th one సో చెక్ చేసుకోండి 8th one ఇవన్నీ కూడా చూడండి ప్రీవియస్ 2000 ప్రీవియస్ లాస్ట్ ఇయర్ అంటే 2025 లో వచ్చిన మోడల్ పేపర్ ఓన్లీ 2D జామెట్రీకి సంబంధించింది. అంటే 2D జామెట్రీ మీన్స్ స్ట్రైట్ లైన్స్ తో కలిపి. ఓకేనా మనం ఆల్రెడీ 2-3 క్లాసెస్ దాని గురించి డిస్కస్ చేసాం అవే మీకు వచ్చినవి ఇప్పుడు. రైట్ రైట్ నెక్స్ట్ వన్ చూడండి
portion. Okay, right. Eighth one చూడండి. If the portion if the portion of a straight line intercepted between the coordinate axis is divided by the point 1,3 in the ratio 3:4. Then the product of the intercepted intercepts made by this line this line on the axis is చూడండి, ఇది కూడా చాలా ఈజీ. చూడండి, చాలా ఈజీ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. ఓకేనా, జస్ట్ కాన్సెప్ట్ రీచ్ అవుతూ ముందుకెళ్ళాలి. ఓకేనా, జామెట్రీ ద్వారా మనం అన్ని కూడా మనం తయారు చేసుకోవాలంటే చాలా ఈజీగా వెళ్తాయి. ఓకేనా, రైట్. ఆప్షన్లు చూడండి. ఓకేనా, ఫస్ట్ వన్ 12/49, సెకండ్ ఆప్షన్ 1/4, థర్డ్ ఆప్షన్ 49/4, ఫోర్త్ ఆప్షన్ 49/12. ఓకేనా, రైట్. సింపుల్ చూడండి. If the portion of a straight line intercept అన్నాడు, కోఆర్డినేట్ యాక్సిస్ ఇంటర్సెప్ట్ చేస్తుంది పోర్షన్. ఓకేనా, దీనిలో పాయింట్ ఏ పాయింట్ పోర్షన్ డివైడ్ చేస్తుంది P 1,2 1,3. ఓకేనా, దీని యొక్క రేషియోస్ ఇచ్చాడు. రేషియోస్ 3:4. ఇది రేషియోస్ ఇచ్చాడు. అయితే నేను కనుక్కోవాలి, దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో తయారు చేయాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ లో తయారు చేసి x/a ప్లస్ y/b ఈజ్ ఈక్వల్ టు 1. x ఇంటర్సెప్ట్ ఇస్ a, y ఇంటర్సెప్ట్ ఇస్ b. ఓకేనా, a ఇంటూ b, ద ప్రొడక్ట్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ద లైన్. కాబట్టి ab ఈజ్ ఈక్వల్ టు, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, రైట్. సింపుల్ గా చూడండి, దీన్ని ఇంటర్సెప్ట్ ఫామ్ లో తీసుకురావాలి. ఇంటర్సెప్ట్ ఫామ్ ఏంటి ఇక్కడ? దీని ఏ, దీని వాల్యూ బి, ఇంటర్సెప్ట్ ఫామ్. అండ్ ఇక్కడ x/a అంటే ఇక్కడ పాయింట్స్ రాసుకోవాలి. ఇక్కడ పాయింట్స్ ఏమున్నాయి ఇక్కడ నీకు?
ఏ పాయింట్ ఏ కామా 0 బి 0 కామా బి ఓకేనా రేషియోస్ ఇచ్చాడు ఇంటర్నల్ ఫార్ములా అప్లై చేస్తాను ఇంటర్నల్ ఫార్ములాను అప్లై చేసేసి ఏ వాల్యూ బి వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి అంటే పి పాయింట్ ఏంటిది 1,3 రేషియోస్ 3:4 ఇంటర్నల్ ఓకేనా ఏ కామా 0 కామా బి ఈక్వల్ ఓకేనా రైట్ చూడండి అంటే ఇక్కడికి వచ్చేసరికి అంటే పి 1,3 ఈజ్ ఈక్వల్ టు ఇంటర్నల్ ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n my2 ప్లస్ ny1 బై m ప్లస్ షార్ట్ ట్రిక్ చూడండి ఎలా రాసుకోవచ్చండి ఇది ఇంటూ ఇది 0 ఇది ఇంటూ ఇది ఓకేనా ప్లస్ 4a ఓకేనా దీని యొక్క సమ్ 3 ప్లస్ 1 4 7 నెక్స్ట్ 1 ఓకేనా నెక్స్ట్ 3 ఇది ఇంటూ ఇది అంటే 3b ఓకేనా 3b రైట్ ఇది ఈక్వాలిటీ 0 ఇంటూ చేస్తే 0 బై 7 రైట్ ఈక్వాలిటీ చేశాను ఇది ఈక్వల్ దీని ఈక్వాలిటీ చేశాను మనకు కావాల్సింది ఏ వాల్యూ బి వాల్యూ సమ్ అంటే 1 ఈజ్ ఈక్వల్ టు 4a బై 7 దీంట్లో a ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేశాను అనుకోండి ఓకేనా 7/4 is equal to a. Okay, right? Next one. 3 is equal to 3b by 7. కట్ చేశాను ఇక్కడ అంటే 1 is equal to b by 7. b is equal to 7. దీని యొక్క ప్రొడక్ట్ కదా కనుక్కోమన్నది ab వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి a is equal to 7/4 b వాల్యూ ఎంత 7 into 7 అంటే 49/4 ఆప్షన్ is చెక్ చేసుకోండి 49/4 రైట్ ఓకేనా చమ్మా చాలా చూడండి ఇది 2D జామెట్రీకి సంబంధించిన చూడండి అందుకని చెప్పా ఇంటర్మీడియట్ లో ఓకేనా విత్ కాన్సెప్ట్ తో మీరు నేర్చుకోగలిగారు అనుకోండి బిట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు ఓకేనా అన్ని ప్రతి చాప్టర్ లో కూడా ఓకేనా ఇదే విధంగా ఓకేనా కాన్సెప్ట్ చెప్తూ బిట్స్ అనేది చెప్తూ వస్తాను ఓకేనా చిన్న బిట్స్ అంటే చిన్న బిట్స్ మీకు ఓకేనా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేసుకుంటారు ఓకేనా దాదాపుగా నీకు ఇంకా 2-3 బిట్స్ ఉన్నాయి ఓకేనా దీంతో మీకు ఇక్కడతో మీకు 2D జామెట్రీ వర్క్ లో ఉండే కాన్సెప్ట్ రీచ్ అవుతూ ముందుకెళ్ళారనుకోండి మీరు ఆటోమేటిక్గా సక్సెస్ అవుతూ ముందుకెళ్తారు ఓకే ఇవన్నీ కూడా మీకు ప్రీవియస్ వచ్చిన బిట్స్ అన్ని నేను ఈ రోజు మాట్లాడిన బిట్స్ అన్ని కూడా 1 to 8 బిట్స్ ఓకేనా 2025 లో వచ్చిన ప్రీవియస్ మీకు వచ్చిన బిట్స్ ఇవి ఓకేనా ఇవన్నీ కూడా చూడండి చాలా సింపుల్ గా ముందుకెళ్తాయి ఓకేనా జస్ట్ కాన్సెప్ట్ ను రీచ్ అవుతూ ముందుకెళ్ళారనుకోండి ముందుకెళ్ళచ్చు ఓకేనా నైస్ డే గుడ్